నమస్తే మిత్రులారా. జపాన్లోని హిరోషిమా నాగసాకిలపైన అమెరికా అణుబాంబు ప్రయోగించి 80 ఏళ్ళవుతోంది. ఆగస్టు 6, ఆగస్టు 9, ఆగస్ట్ 6th and 9thలో హిరోషిమా నాగసాకిలపైన న్యూక్లియర్ అటాక్ జరిగింది. ఈ 80 ఏళ్లలో కూడా అణుబాంబు ప్రమాదం ప్రపంచాన్ని వీడలేదు. ఇప్పటికీ అడపాదడపా చూస్తూ ఉంటాం. ఈవెన్ ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధ సందర్భంగా కూడా న్యూక్లియర్ బ్లాక్మెయిల్ నడుస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ రష్యా వైపుగా న్యూక్లియర్ సబ్మెరైన్ జలంతర్గామిని పంపించారు. రష్యా కూడా తాను దేశ రక్షణ కొరకు అణుప్రయోగం వాడుతానంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇరాన్ అణు సదుపాయాలపైన అమెరికా ఇటీవల దాడి చేసింది. ఇలా అణుబాంబు అణ్వాయుధాలు అనేది జియో పాలిటిక్స్లో ఒక నిరంతరం వినబడే అంశం. అసలు ఈ అణు రాజకీయాల గురించి కాకుండా అణు శాస్త్ర విజ్ఞానం గురించి తెలుసుకోవాలని సహజంగా చాలామందికి ఉంటుంది. అందుకే మిత్రులు ప్రొఫెసర్ రామచంద్ర గారిని ఆహ్వానించాం. నమస్తే రామచంద్ర గారు. నమస్కారం నాగేశ్వర గారు. రామచంద్ర గారు మన ఛానల్ వీక్షకులకు సుపరిచితులు. ఇటీవల కూడా ఆయన క్వాంటమ్ వ్యాలీపై మాట్లాడిన వీడియోలు 60,000కు పైగా చూశారు. సో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు, NITలో రిటైర్డ్ ప్రొఫెసర్. సో రామచంద్ర గారు అడిగి అణుశాస్త్ర విజ్ఞానంలో ఉన్న అనేక అంశాల గురించి తెలుసుకుందాం. రామచంద్ర గారు, ముందుగా అణుబాంబు అని మనం తెలుగులో అంటాం, న్యూక్లియర్ బాంబ్ అని ఇంగ్లీష్లో అయితే, కానీ ఇంగ్లీష్లో ఆటం బాంబ్ అని కూడా అంటాం. సో నాలాంటి వాడికి డౌట్ వచ్చింది, ఏంటి మరి పరమాణు బాంబు అనాల్సింది కాస్త అణుబాంబు అని ఎందుకు అంటాం? విచ్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్? ఆటం బాంబా, న్యూక్లియర్ బాంబా? ఇంగ్లీష్లో అయితే 2 ఉన్నాయి, తెలుగులో ఒకటే ఉంది, అణుబాంబు అని మాత్రమే. ఎందుకని? ముందుగా మీకు మరోసారి శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల నన్ను పిలిచి కొంత పరిచయం ప్రేక్షకులకు అణుశాస్త్రం గురించి, అటామిక్ పవర్ గురించి, న్యూక్లియర్ పవర్ గురించి, దాని యొక్క యూజ్ అండ్ అబ్యూజ్ గురించి కాస్త ప్రేక్షకులతో పంచుకునేందుకు అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే జన విజ్ఞాన వేదిక గురించి కూడా చెప్పారు మీరు. జన విజ్ఞాన వేదిక ఆశయాల్లో కూడా ప్రపంచ శాంతి కోసంగా విజ్ఞాన శాస్త్రం ఉపయోగపడాలి, అది మానవ వినాశనం కోసంగాను, జీనోసైడ్ కోసంగాను, వేరే దేశాల మీద దాడి చేయడం కోసంగాను కాదు అని చెప్పేసి ఉద్దేశం కూడా మాకుంది. కాబట్టి ఈ సందర్భంగా హిరోషిమా నాగసాకిల మీద అమెరికా వాళ్ళు ప్రయోగించినటువంటి అణుబాంబుల గురించి మీరు చర్చించడానికి పూనుకోవడం చాలా ముదావహము. ఇది ప్రేక్షకులకి చాలా అవసరమైన విషయం నాగేశ్వర గారు. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు ఇంగ్లీష్లో చెప్పాలంటే అటామిక్ పవర్ అనేటువంటిది కరెక్ట్ వర్డ్. ఎందుకంటే మనము ఈ అణుబాంబులో వాడేటువంటి శక్తి స్వరూపం మామూలుగా కారుల్లోనూ, తర్వాత ఇళ్లలో LPG సిలిండర్స్ గాను, తర్వాత కారులో వాడే పెట్రోలు, తర్వాత అట్లాగే థర్మల్ స్టేషన్స్లో వాడేటువంటి బొగ్గు నుంచి వాడేటువంటి శక్తి, ఇవన్నీ కూడా రసాయనిక శక్తి. అవి అణుస్థాయిలో ఎలక్ట్రాన్లు, పరమాణువుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, అణువుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల మధ్య ఉన్నటువంటి ఆ శక్తిని వినియోగించుకునే క్రమంలో మాత్రమే రసాయనిక శక్తి ఉపయోగపడుతుంది. కానీ మీరు చెప్పినటువంటి అణుశక్తికి మాత్రము, ఆ సోకాల్డ్ అటామిక్ ఎనర్జీకి మాత్రము దానికి ఆధారం ఏంటంటే, భూమికి ఏమిటంటే పరమాణు లోపల చాలా లోపల ఉన్నటువంటి కేంద్రకం అంటుంటారు, అటామిక్ న్యూక్లియస్ అంటారు. ఆ అటామిక్ న్యూక్లియస్ ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపం నుంచి బయటకు వస్తుంది. కాబట్టి దాన్ని అణుశక్తి అనే బదులు పరమాణు కేంద్రక శక్తి అనడం కరెక్ట్ అనేటువంటి పదము. అయినా కూడా వాడుకలో చాలా సార్లు మనం వాడుతుంటుంటాం. కాబట్టి అర్థం చేసుకోవాలి అంతే. ఇంగ్లీష్లో వాడేటప్పుడు పరమాణు అటామిక్ ఎనర్జీ అనవచ్చు, లేకపోతే న్యూక్లియర్ ఎనర్జీ అనవచ్చు. తెలుగు ప్రేక్షకులకు అందరూ కూడా అలవాటు అయిపోయింది. కాబట్టి అణుశక్తి అనే పదాన్ని కంటిన్యూ చేసుకోవడం వల్ల పెద్ద ప్రమాదమే లేదు. అంటే ఆశ్చర్యం వేస్తుంది మీరు అన్నట్లు రామచంద్ర గారు. బొగ్గును మండిస్తే శక్తి ఉత్పన్నమవుతుంది. మీరు సౌరశక్తి, సూర్యుని కాంతి నుంచి శక్తి ఉత్పన్నమవుతుంది. సముద్రపు అలల నుంచి శక్తి ఉత్పన్నమవుతుంది. ఇలా మీకు హైడ్రోకార్బన్స్, మీకు పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వీటి నుంచి శక్తి ఉత్పన్నమవుతుంది. ఆఖరికి ఇలా 2 చేతులు గట్టిగా అనుకుంటే కూడా వేడి జనరేట్ అవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది. సో రకరకాల శక్తి జనరేట్ అవుతుంది. కానీ పరమాణు అంటేనే చాలా మైన్యూట్.
అంతటి పరమాణువులో అంతటి శక్తి దాగి ఉండటానికి దెర్ షుడ్ బి సమ్ సైన్స్, వెరీ బిగ్ సైన్స్ బిహైండ్ ఇట్ కదా. సో ఏంటి ఆటమిక్ స్ట్రక్చర్తో మొదలు పెడదాం. మీరు సైన్స్ కమ్యూనికేటర్ కూడా కనుక సామాన్యునికి అర్థమయ్యే భాషలో అసలు ఏంటి పరమాణు అంటే ఏంటి, అణువు అంటే ఏంటి, ప్రోటాన్లు ఏంటి, ఎలక్ట్రాన్లు ఏంటి, న్యూట్రాన్లు ఏంటి, వీటిని కలిపి న్యూక్లియస్ అంటే ఏంటి, వీటిని కలిపి ఉంచే న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ ఏంటి. నేను ఇంటర్మీడియట్లో కెమికల్ బాండింగ్ చదువుకున్నాను, ఆ తర్వాత మర్చిపోయాం ఇప్పటికీ. సో ముందుగా మనం దాంతో మొదలు పెడదాం. సో వాట్ ఈజ్ ఆటమిక్ స్ట్రక్చర్? అంతటి మైన్యూట్ పరమాణువులో అంతటి శక్తి ఎట్లా దాగి ఉంటుంది? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రోజువారీ ఎన్నో పదార్థాలు ఉన్నాయండి. చక్కెర ఉంది, నీళ్లు ఉన్నాయి, ప్లాస్టిక్స్ ఉన్నాయి, అలాగే కార్బన్ డైఆక్సైడ్ అంటాము, తర్వాత పెట్రోల్ అంటుంటాము. ఇలా చూస్తున్నటువంటి ఎన్నో పదార్థాల్లో ఉన్నటువంటి వాటికంటే కారణం ఏంటంటే మూలకాలండి. ఎలాగైతే తెలుగు భాషకు మన 56 అక్షరాలు అవసరమో, ఇంగ్లీషు భాషకు 26 అక్షరాలు అవసరమో, అలా ప్రతి పదార్థానికి అవసరమైనటువంటి ధాతువులు ఏంటంటే పరమాణువులు. ఒకే రకమైన పరమాణువులు మొత్తం పదార్థం అంతా ఉన్నట్లయితే ఆ పదార్థాన్ని మూలకం అంటూ ఉంటాం, ఎలిమెంట్ అనుకుంటాం ఇంగ్లీష్లో. అలా పలు రకాలైనటువంటి 2 లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు కలిసి ఒక సంయుక్తంగా ఒక పదార్థాన్ని ఏర్పరిచారనుకోండి, దాని పేరు సంయోగ పదార్థం లేదా కాంపౌండ్ అంటాం. కాంపౌండ్ అంటేనే మిక్చరు. కాబట్టి మనం చూస్తున్నటువంటి పదార్థాల్లో లక్షలాది కాంపౌండ్స్ ఉంటాయి, కానీ మూలకాలు మాత్రం 92 స్థిరంగా ఉంటాయి. చిన్నప్పటి పీరియాడిక్ టేబుల్లో చూస్తున్నటువంటి కూడా 92 స్థిరంగా ప్రకృతిలో దొరికేటువంటి మూలకాలు 92. కొత్తగా కూడా కొన్ని మూలకాలు కనుక్కుంటున్నారు. దాదాపు 26 మూలకాలని, యురేనియం తర్వాత 26 మూలకాలని కూడా కనుక్కున్నారు. వాటి పేరు ట్రాన్స్ యురేనియం ఎలిమెంట్స్ అంటారు. అంటే యురేనియం తదనంతర మూలకాలు అని చెప్పేసి వాటిని అనవచ్చు. వాటికి ఎక్కువ లైఫ్ ఉండదు, కాకపోతే వాటి యొక్క ధర్మాలని, వాటి యొక్క రసాయన ధర్మాలని, వాటిలో ఉన్నటువంటి పరమాణు విధి విధానాలని, ఎలా అక్కడ కేంద్రకంలో ఈ ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎలా ఉన్నాయి, పైన చుట్టూతో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఎలా ఏ శక్తి స్థావరాల్లో ఉన్నాయి అనేటువంటిది చాలా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనలు కూడా చాలామందికి నోబెల్ బహుమతులు కూడా రావడం జరిగింది. అంటే ట్రాన్స్ యురేనియం ఎలిమెంట్స్ యొక్క సృష్టి మానవ సృష్టి మాత్రమే, మానవుడు మాత్రమే తయారు చేశాడు. ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి మాత్రం ఈ యురేనియం వరకే ఉన్నాయి 92. అంటే మిగతా ఎలిమెంట్స్ నేచురల్లీ ఫౌండ్ కాదు. మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా అన్ని సహజంగానే ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు రకరకాల మోతాదులో ఉంటాయి. ఏ మోతాదులో అయితే పదార్థాలు ఉన్నాయో ఆ మోతాదును ఏమంటారంటే న్యాచురల్ అబండెన్స్ లేదా సహజ లభ్యత, సహజ ప్రకృతిక లభ్యత, ఎంత మేరకు మనం వాటిని పట్టుకోగలుగుతాం అనేది ఒక వర్డ్ అనేది ఉంటుంది అన్నట్టు. మరి మీరు పరమాణు గురించి అన్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా మూలకాలకి ఆధారం పరమాణువులు. ఈ పరమాణువు లోపల ఏముంటుందంటే కేంద్రకం అనేది ఒకటి ఉంటుందండి. పరమాణువుకు వచ్చినటువంటి బరువు లేదా పరమాణువుకు ఉన్నటువంటి ఆ మాస్ దేనివల్ల వస్తుందంటే పరమాణు లోపల అంతర్గతంగా ఉన్నటువంటి కేంద్రకం వల్ల వస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చండి మనం. ఉదాహరణకి ఒక మామిడికాయ తీసుకున్నామండి. మామిడికాయ యొక్క గుజ్జు, ఆ తోలు ఎంత కలిపి ఎలక్ట్రాన్లు యొక్క వ్యవహారం అండి. ఆ లోపల ముట్టి ఉంటుంది కదండి, ఆ ముట్టి అనేటువంటిది మీకు కేంద్రం కింద లెక్క. ఇంకా మంచి ఉదాహరణ ఏంటంటే పత్తి గింజ బాగా పండినట్టు పత్తి గింజ పైన పఫీగా ఉంటుంది, తన పెద్ద బరువే ఉండదు. ఒక పత్తి గింజకు మీరు కాంటాలు వేస్తే దానికి వచ్చేటువంటి బరువు ప్రధానంగా పత్తి గింజ వల్ల, నల్లగా ఉండేట్టు పత్తి గింజ వల్ల వస్తుంది. మామిడికాయ కూడా ఎర్లీ స్టేజ్ లో పిక్క ఉండదు, తర్వాత మాత్రమే పిక్క ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ పిక్క జీడి మాత్రమే ఉంటుంది. ఇక్కడ పిక్క తర్వాత పైన ఎలక్ట్రాన్ల యొక్క దాని ఏంటంటే భ్రమణము ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు మన సౌరమండలం అనేటువంటిది దాన్ని తీసుకుంటే అంటే న్యూక్లియస్ అనేది ఒక గింజ లాంటిది, దాని చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లన్నీ మీకు పత్తి లాంటిది. ఆ పత్తి లాగా దాన్ని అంటే వివిధ శక్తుల్లో ఉంటాయి, ఒకే ఇంట్లో ఉండవు, రకరకాల పరిధుల్లో తిరుగుతుంటుంటాయి. ఇంటర్మీడియట్ నాలెడ్జ్ వరకు చూస్తే
వాటిని ఏమంటారంటే కక్షలు అంటారు, ఎలక్ట్రాన్ యొక్క కక్షలు ఆర్బిట్స్ అంటుంటారు. ఎస్ అనేటువంటి ఒక ఆర్బిట్, అందులో 2 ఎలక్ట్రాన్ ఉంటాయి. తర్వాత పి అనేటువంటి ఒక ఆర్బిట్, అందులో 6 వరకు ఉండొచ్చు. మళ్ళీ డి అనేటువంటి ఆర్బిట్ ఉంటుంది, దాంట్లో 10 వరకు ఉండొచ్చు. మళ్ళీ ఎఫ్ అనేది ఉంటుంది, దాంట్లో 14 వరకు ఉండొచ్చు. ముందు అన్ని ఒక్కొక్క ఆర్బిట్ లో ఒక్కొక్కటి చేరి తర్వాత ఎక్కువ చేరుతాయి. దానికి మళ్ళా రుజువులు ఉన్నాయి, కొన్ని సూత్రాలు ఉన్నాయి. హున్స్ మ్యాక్సిమం మల్టిప్లిసిటీ ప్రిన్సిపల్ అని హున్స్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త పేరు మీదుగా ముందన్ని కూడా ఎలక్ట్రాన్లు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తాయి. అంటే నేను చిన్నప్పుడు చెప్పేవాళ్ళం మా క్లాస్మేట్స్కు, అరే ఆర్టీసీ బస్ ఎక్కితే మొదలు ఖాళీ సీట్లలో కూర్చుంటాం, అందరూ కనీసం ప్రతి సీట్లో ఒక్కొక్కరు కూర్చున్నాక ఇక మళ్ళీ ఇంకొకరు ఉన్న సీట్లపై కూర్చుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్, నేను కూడా మా క్లాస్లో ఇదే ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. ఇక్కడ ఈ రకంగా ఎలక్ట్రాన్లు అనేటువంటివి మన ఈ కేంద్రకం తర్వాత వివిధ కక్షల్లో తిరుగుతూ అవి రసాయనిక చర్యలకి కారణభూతమవుతాయండి. ఇక కేంద్రకం లోపల ఈ మొత్తం ఆటంకి బరువు ఇచ్చేటువంటి వ్యవహారం ఎవరైందంటే ఈ కేంద్రకం యొక్క వ్యవహారం. కేంద్రకం న్యూక్లియస్. ఈ కేంద్రకం లోపల ఏముంటాయంటే ప్రోటాన్లు, వాటికి ధనావేశం ఉంటుంది, ఎలక్ట్రాన్లకి రుణావేశం ఉంటుంది. ఎలక్ట్రాన్లకి నెగటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్ అనే వాటికి ధన విద్యుత్తు ఆవేశము లేదా పాజిటివ్ ఛార్జ్ అంటుంటాం. ఎలక్ట్రాన్లకి ఎంతైతే నెగటివ్ ఛార్జ్ ఉందో ప్రోటాన్లకి అంతే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక తటస్థంగా ఉన్నటువంటి మూలకం లోపల ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి. రసాయన చర్యలో ఆ మూలకం భాగస్వామ్య కానంత వరకు, అది తటస్థంగా తన పానాన తను ఉన్నంత వరకు ఆ పరమాణువు లోపల కేంద్రకం లోపల ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయో ఆ కేంద్రకం చుట్టూతా అన్ని ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయండి. తద్వారా రుణ విద్యుత్తు అంటే నెగటివ్ ఎలక్ట్రికల్ ఛార్జీ, అలాగే ధన విద్యుత్తు పాజిటివ్ ఎలక్ట్రికల్ ఛార్జీ బ్యాలెన్స్ అయిపోయి మొత్తం పరమాణువు తటస్థంగా ఉంటుంది, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అన్నట్టు. దీనికి అదనంగా ప్రోటాన్లకు సమానమైన సంఖ్యలో కానీ లేదా ప్రోటాన్ల కంటే ఎక్కువ సంఖ్యలో కానీ న్యూట్రాన్లు అనేటువంటి కొన్ని ప్రాథమిక కణాలు కూడా కేంద్రకంలోనే ఉంటాయి. అవి మన ప్రోటాన్లతోనే కొంచెం మైత్రిగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ లోపలే ఉంటాయి. ప్రోటాన్లను కలిపి బైండింగ్ ఎనర్జీ ఉంటుంది అని. బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటంటే ఉదాహరణకి మనకు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటుంటాము, సజాతి ధ్రువాలు వికసించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అలాగే అంటే నార్త్ పోల్ వికసించుకుంటాయి మ్యాగ్నెటిక్ గా. అలాగే పాజిటివ్ ఛార్జీ నెగటివ్ ఛార్జీ ఉన్నప్పుడు అవి ఆకర్షించుకుంటాయి. కానీ పాజిటివ్ ఛార్జీ వికసించుకుంటాయని మనం నేర్చుకున్నాం. కానీ అంత తక్కువ స్థలంలో మీకు ఒక విషయం చెప్పాలి నాగేశ్వర గారు, పరమాణు యొక్క సైజ్ ఎంత అయితే ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ పరమాణు ఉందండి, దట్ ఈస్ ద లైటెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. దాంట్లో ఒకే ఒక ప్రోటాను ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటాయి, న్యూట్రాన్లు దాంట్లో ఉండవు. సాధారణంగా మనం చూసేటువంటి హైడ్రోజన్ పరమాణులో ఓన్లీ ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఉంటుందండి. అంటే ఒక భూమి చుట్టూ తిరిగేటువంటి చంద్రుడిలాగా భూమి అనేటువంటిది ప్రోటాన్ అనుకుంటే, భూమి చుట్టూతో తిరిగేటువంటి చంద్రుడు ఎలక్ట్రాన్ అనుకుంటే, భూమి చంద్రుడి యొక్క కలయిక ఒక హైడ్రోజన్ పరమాణు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. దాని సైజ్ ఎంత అనుకుంటున్నారంటే కేవలం 1 యాంగ్స్ట్రామ్, మొత్తం సైజు 1 యాంగ్స్ట్రామ్. 1 యాంగ్స్ట్రామ్ అంటే మీరు ఒక మీటర్ని 1000 కోట్ల భాగాలు చేయాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం ఒక తలలో ఉన్న ఒక వెంట్రుక తీసుకుంటే 1,00,000 భాగాలు చేయొచ్చు. అటువంటి తక్కువ సైజు ఉన్నటువంటి ఆ పరమాణు లోపల కేంద్రకం యొక్క స్థావరం, కేంద్రం యొక్క పరిధి, డొమైన్ ఇంకా తక్కువ. మీకు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మొత్తం హైడ్రోజన్ పరమాణు యొక్క కేంద్రకం గచ్చిబౌలి ఏరియా అనుకుంటే, ఆ పరమాణు యొక్క ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటున్నారు, ఢిల్లీలో ఉంటుంది. అంటే 2000 పైచిలుకు దూరంలో ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. అయినా కూడా వాటి మధ్య ఆకర్షణ జరుగుతుంటుంది. బైండింగ్ ఎనర్జీ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఈ ప్రోటాన్లు, హైడ్రోజన్కి అయితే ఒకటే ప్రోటాన్ ప్రవలేదు, కానీ హైడ్రోజన్ తదనంతర మూలకాల్లో ఫర్ ఎగ్జాంపుల్ హీలియం ఉంది, 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉంటాయి. ఆ తర్వాత లిథియం ఉంది, ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్స్లో వాడేటంతా కూడా లిథియము మూలకము, అందులో 3 ప్రోటాన్లు కలిసే ఉంటాయి, 3 న్యూట్రాన్లు కూడా ఉంటాయి. ఇలా కార్బన్ అయితే 6 ప్రోటాన్లు 6 న్యూట్రాన్లు ఎట్లుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రోటాన్లు అన్నిటి కూడా ఒకే ధనావేశం ఉన్నప్పుడు అంత తక్కువ స్థలంలో, అంటే 10⁻⁻12 మీటర్ అండి, అంటే దాని అర్థం పైకోమీటర్ అంటారు. అంటే మీరు ఒక మీటర్ని 1,000,000 భాగాలు చేసి మళ్ళీ దాన్ని 1,00,000 భాగాలు చేస్తే ఎంతైతే తక్కువ స్థావరం వస్తుందో అంత తక్కువ స్థావరం యొక్క సైజే న్యూక్లియస్.
ఆ న్యూక్లియస్ లోపల సజాతి ఆవేశం ఉన్నటువంటి ఆ ప్రోటాన్లు ఎలా కలిసికట్టుగా ఉన్నాయి, వాటి మధ్య వికర్షణ ఉండాలి కదా, అవి దూరదూరంగా వెళ్ళిపోవాలి కదా. ఎందుకు వెళ్ళిపోవట్లేదంటే మీరు చెప్పినటువంటి ఆ పదమే దానికి కారణం. ఆ బైండింగ్ ఎనర్జీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇక్కడ నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు సామాన్యుడు ఇప్పుడు ప్రతి ఆటంలోనూ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి కదా. అవునండి. న్యూక్లియస్ లోపల ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి, బయట ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇవి కాక ఇతర మెటీరియల్స్ కూడా విన్నాము. ఈ మూడు కాక ఉంటాయి. అవి కాకపోతే వాటికి ఎక్కువ స్థిరత్వం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూయాన్స్ అని, పయాన్స్ అని, ఎప్సిలాన్స్ అని, తర్వాత అట్లాగే న్యూట్రినోస్ అని రకరకాల ప్రాథమిక కణాలు ఉన్నాయి. అవి ఏదో అట్లా పుట్టేస్తాయి, అట్లా పోతుంటాయి, మనకు కనిపించకుండా వెళ్ళిపోతుంటుంటాయి. ఆ పరమాణు లోపల చాలా చాలా ఉంటాయి. ఆ మాట చెప్పాలంటే 61 ప్రాథమిక కణాలు ఉన్నాయండి ఒక ఆటంలో. అటామిక్ వరల్డ్ మొత్తం మనం చూసేటువంటి పాదార్థిక ప్రపంచంలో 61 ప్రాథమిక కణాలతోనే మొత్తం విశ్వమంతా ఏర్పడింది. అలా నాకు ఇంకొక డౌట్. ఇప్పుడు ప్రతి ఆటంలో మెయిన్ గా ఉండేవి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్, న్యూట్రాన్లు కదా. ప్రోటాన్ సంఖ్యను బట్టి ఎలిమెంట్ ఉంటుంది, అంటే సంఖ్య మారుతుంది. అంటే నాలాంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు ఐరన్ లో ఒక సంఖ్య ఉంది ప్రోటాన్లు, గోల్డ్ లో ఇంకో సంఖ్య ఉంది. ఈ సంఖ్యను మార్చి ఐరన్ గోల్డ్ గా మార్చలేమా? అంటే అంత ఈ సులభం కాదు. అది చేయొచ్చు. అంటే ఇన్ ప్రిన్సిపల్, అంటే వైజ్ఞానిక సూత్రం ప్రకారంగా బంగారాన్ని మన సీసంగా మార్చొచ్చు, సీసాన్ని బంగారంగా మార్చొచ్చు. కానీ దానికి అయ్యే ఖర్చు ఎంత, దాంట్లో ఉన్నట్టు సాధక బాధకాలు ఎన్ని అనేది తర్వాత విషయం. అంటే గోల్డ్ బయట దొరికే గోల్డ్ కన్నా కొన్ని 100 రెట్లు ఎక్కువ కాస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆ ప్రయోగాలు కెమిస్ట్రీలో మేము చిన్నప్పుడు చదువుకున్న ఆల్కెమీ ప్రయోగాలు ఈవెన్ ఆచార్య నాగార్జున కూడా జరిపాడు అని గతంలో అటువంటి ప్రక్రియలు కోసం ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు అనుకోండి, వేరే విషయం. కేంద్రకు ఉన్నటువంటి ప్రోటాన్ల యొక్క సంఖ్యను బట్టి ఆయా ఎలిమెంట్కి పేరు వస్తుందండి. మీరు అడిగారు, ఇనుము గురించి అడిగారు. ఇనుములో 26 ప్రోటాన్లు ఉంటాయండి. తర్వాత రాగిలో 29 ప్రోటాన్లు ఉంటాయండి. అలాగే ఇప్పుడు మీకు ఇంతకుముందు లిథియంలో చెప్పినప్పుడు 3 ప్రోటాన్లే ఉంటాయి. కాబట్టి ప్రోటాన్ల సంఖ్యను బట్టి ఆయా మూలకానికి ఒక పేరు, ఆ మూలకానికి ఒక సంకేతము ఇచ్చారు. సో లెటర్ ఈ ఆటమిక్ స్ట్రక్చర్ చాలా కాంప్లెక్స్ కెమిస్ట్రీ, మీతో దాంతో మొదలు పెట్టాను. కానీ లెట్స్ కమ్ టు ది ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ న్యూక్లియర్ సైన్స్. ఇది బేసిక్ కనుక కొంత తప్పనిసరి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు న్యూక్లియర్ సైన్స్లో అంటే ఆటమిక్ సైన్స్ లేదా న్యూక్లియర్ సైన్స్ ఆ పదాలు ఏవైనా దీంట్లో మనము న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఇప్పుడు ఒక ఐరన్ను అణు ఇంధనంగా వాడలేము, అణు రియాక్టర్లలోనో అణుబాంబు తయారీలోనో ఐరన్ వాడలేం, లేదు కాపర్ వాడలేం, గోల్డ్ వాడలేం. ఎందుకు యురేనియమే వాడతారు, ఎందుకు ప్లూటోనమే వాడతారు, ఎందుకు థోరియమే వాడతారు? అసలు వాటిని మేము చిన్నప్పుడు చదువుకున్న రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. సో యురేనియంకు ప్లూటోనియంకు తేడా గురించి తర్వాత వద్దాం. ఇప్పుడు థోరియంను థర్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్ అని కూడా అంటున్నారు కదా. విల్ గెట్ బ్యాక్ టు దట్. బట్ నాకు ఫండమెంటల్గా మొదలు వాట్ యూ మీన్ బై ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్, అనుధార్మిక మూలకాలు అంటే ఏంటి? అంటే అన్ని అనుధార్మికత కలిగి ఉండవు కదా, అన్ని అణు న్యూక్లియర్ రియాక్షన్స్లో వాడలేము కదా. అవునండి, ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే ఈ మూలకాల పరమాణు లోపల ఉన్నటువంటి కేంద్రకం లోపల ప్రోటాన్ల సంఖ్య ఒకే విధంగా ఉన్నా కూడా అదే మూలకంలో న్యూట్రాన్ల సంఖ్య వేరే వేరేగా ఉండేటువంటి విధంగా ఉండొచ్చు. అంటే ఉదాహరణకి యురేనియం అనేటువంటి దాంట్లో ఒక మూలకం అండి, యురేనియం ఒక మూలకం. యురేనియం మూలకంలో 92 ప్రోటాన్లు ఉంటాయండి. యురేనియం ఎలిమెంట్లో కేంద్రకంలో దాని యొక్క న్యూక్లియస్ లోపల 92 ప్రోటాన్లు ఉంటాయి. ఈ 92 ప్రోటాన్లకు అదనంగా ఎన్ని న్యూట్రాన్లు ఉన్నాయి అంటే సాధారణంగా మనం ఏమనుకుంటుంటాము, లిథియము, కార్బను, ఆక్సిజన్ లాగా ప్రోటాన్ల సంఖ్య న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉండాలేమో అనుకుంటుంటాం. కానీ ఇక్కడ చాలా పెద్ద మోతాదులో న్యూట్రాన్లు ఉంటాయి. ఉదాహరణకి మన 238 అనేది సహజంగా దొరికేటువంటి యురేనియం అండి. మీరు 238లోంచి 92 తీసేస్తే అనుకోండి, 92 ప్రోటాన్లు తీసేస్తే ఎంత మిగిలింది మనకు? దాదాపుగా 136 వచ్చింది. 146 వచ్చింది. 146 న్యూట్రాన్లు ఉంటాయండి అందులో. అంటే 146 న్యూట్రాన్లను 92 ప్రోటాన్లను మోసుకెళ్ళేటువంటి కేంద్రకము యురేనియము 238లో అంటారు. ఈ మూలకానికి సంకేతం చెప్పితో పాటుగా ఒక నెంబర్ కూడా చెప్తూ ఉంటారండి. ఆ నెంబర్ ఏంటంటే ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిసినటువంటి సంఖ్య, ఒక సమ్
దాని యొక్క మొత్తం కూడిక ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్యను కలిపి మిగతా ఎలిమెంట్స్ అలా ఉండవు. మిగతా ఎలిమెంట్స్ అన్నింటిలో న్యూట్రాన్లు ప్రోటాన్లు సమానంగా ఉంటాయి. సమానంగా ఉండాల్సిన రుజువు లేదు, సమానంగా ఉండాల్సిన అగత్యం లేదు, సమానంగా చాలా వరకు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ పెద్ద పెద్ద పరమాణు లోపల న్యూట్రాన్ సంఖ్య డామినేట్ చేస్తుంది. ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ లో అన్ని రేడియో యాక్టివ్ కానవసరం లేదు. నేను చెప్తున్నటువంటి యురేనియం 238 రేడియో యాక్టివ్ కాదండి. యురేనియం 235 రేడియో యాక్టివ్. సహజంగా రేడియో ధార్మిక లక్షణం అంటే న్యూక్లియర్ డికే, ఆ రేడియో యాక్టివిటీ జరపాలంటే మీరు యురేనియం 235 తీసుకోవాలి, నాట్ యురేనియం 238. అంటే ఆ ఎలిమెంట్ సెల్ఫ్ డిస్ట్రప్టివ్ డిసింటిగ్రేషన్ తానుగానే డిసింటిగ్రేట్ అవుతూ ఉంటుంది. ఎందుకని అయిపోతుంటుంది అంటే దాంట్లో మొయలేనన్ని న్యూట్రాన్లు మన ప్రోటాన్లకి సంఖ్యకు అనుగుణంగా లేవు. ఇప్పుడు ఈ 146 న్యూట్రాన్లు వచ్చాయి కదండి. ఈ 146 న్యూట్రాన్లతో పాటుగా 92 ప్రోటాన్లు ఉన్నదాన్ని యురేనియం 238 అంటారు. ఈ 238 ఎట్లా వచ్చింది? పరమాణు కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్యను న్యూట్రాన్ల సంఖ్యను యొక్క మొత్తాన్ని ఏమంటారంటే పరమాణు ద్రవ్య సంఖ్య లేదా మాస్ నెంబర్ అంటారండి. ఎందుకంటే పరమాణువులకు బరువు ఇచ్చేది మాస్ ఇచ్చేది ఆ రెండే కాబట్టి మాస్ నెంబర్ అన్నారు. ఈ మాస్ నెంబరు వేరువేరుగా ఉండి ఈ ప్రోటాన్ నెంబరు సేమ్ ఉంటే అటువంటి మూలకాన్ని ఏమంటారంటే ఐసోటోపు అంటారు. ఐసోటోపు. ఇప్పుడు యురేనియం 235లో మీకు 92 ప్రోటాన్లు ఉంటాయి. యురేనియం 238లో కూడా 92 ప్రోటాన్లే ఉంటాయి. యురేనియం 234లో కూడా 92 ప్రోటాన్లు ఉంటాయి. కానీ న్యూట్రాన్ సంఖ్య మారుతుంది. సో ఇప్పుడు మరి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఉండే లక్షణం ఏంటి నాన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ తో? ఈ ప్రోటాన్లకి న్యూట్రాన్లకు ఉండే సంఖ్యలో సరిగా కుదరకపోతే కొన్ని మూలకాలు కొన్ని ఐసోటోపులు ఈ రేడియో ధార్మికతను ప్రదర్శిస్తాయి. కానీ యురేనియం 235 ఉంది చూసారా, అది చాలా చాలా తీవ్ర స్థాయిలో మీకు రేడియో ధార్మిక లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. అంటే రేడియో ధార్మిక లక్షణాలు ప్రదర్శించే స్వభావం ఉన్న పదార్థాన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ లో పవర్ కానీ న్యూక్లియర్ రియాక్టర్స్ వాడాలి. న్యూక్లియర్ బాంబ్స్ కానీ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ కానీ రేడియో యాక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఎలిమెంట్ అందులో హయ్యర్ రేడియో యాక్టివిటీ ఉన్నాయి వాడాలి. హయ్యర్ అండ్ ఆల్సో ఫాస్ట్. సో ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు యురేనియం ఎన్రిచ్మెంట్ అంటున్నారు. అంటే ఇప్పుడు 60% ఎన్రిచ్మెంట్ ఇరాన్ చేసింది, 90% ఎన్రిచ్మెంట్ చేస్తే అది వెపన్ గ్రేడ్ యురేనియంగా మారుతుంది అని. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి? ప్యూరిఫికేషన్ చేస్తూ పోతుంటారు. సో 90% ప్యూరిటీ అయిన దాన్ని వెపన్ గ్రేడ్ ఎన్రిచ్మెంట్ అంటారు. సో వాట్ ఈస్ దిస్ ఎన్రిచ్మెంట్? ఉదాహరణకు మనం ప్రకృతిలో యురేనియం దొరుకుతుందండి. మనం కళ్ళు మూసుకొని యురేనియం పట్టుకున్నామండి. పట్టుకొని దాంట్లో ఒక 100 గ్రాముల యురేనియం ఎలిమెంట్ని మనం పట్టుకున్నామండి. పట్టుకొని లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే అమ్మ యురేనియం 238లు ఎన్ని ఉన్నావు, యురేనియం 234 ఎన్ని గ్రాములు ఉన్నాయి, యురేనియం 235 ఎన్ని గ్రాములు ఉన్నాయని మనం లెక్క పెడితే ఆ 100 గ్రాముల్లో 99 గ్రాములు యురేనియం 238 ఉంటుంది. వైడ్లీ ప్రివలెంట్. ఆ తర్వాత కేవలం 0.006 అంటే 0.006 అంటే 6 మిల్లీగ్రాములు. 100 గ్రాముల్లో మీరు 6 మిల్లీగ్రాములు మాత్రమే యురేనియం 234 ఉంటుందండి. దట్ ఇస్ ఆల్సో నాట్ రేడియో యాక్టివ్. కానీ యురేనియం 235 ఉంది చూసారా, ఎంత ఉంటుంది అంటే 0.71 ఉంటుంది. మరి 710 మిల్లీగ్రాముల దాన్ని తీసుకొని మీరు మొత్తం 100 గ్రాములు తీసుకొని ఆ 100 గ్రాముల యొక్క యురేనియం ఎలిమెంట్ తీసుకెళ్ళిపోయి బాంబు తయారు చేస్తే రాదు. ఎందుకంటే అందులో ఉన్నది 710 మిల్లీగ్రాములే. ఇది దాన్ని ఫిషనబుల్ మెటీరియల్ అంటారు. ఫిషనబుల్ అంటే అది బ్రేక్ అయ్యి కేంద్రకం బ్రేక్ కావడం అంటే ఫిషన్. కేంద్రం బ్రేక్ అయ్యి శక్తి రావాలంటే ఎవరి వల్ల వీలవుతుంది? 238 వాడు కాదు, 234 వాడు కాదు, 235 వాడే చేయాలి పని. కానీ వాడెంత ఉన్నాడు? 710 మిల్లీగ్రాములు మాత్రం ఉన్నాడు. కానీ మొత్తం అంతా కూడా దాని ఏంటంటే తటస్థంగా చాలా శాంతియుతంగా నిద్రపోతూ ఉన్నటువంటి మూలకం 99 పాళ్ళుండి కాస్త ఉత్సాహంగా యాక్టివ్గా ఉన్నటువంటి వాడు కేవలం 710 మిల్లీగ్రాములు ఉంటే అక్కడ దానికి మెలకు నుంచి వస్తుంది. అది యాక్టివ్గా ఎలా ఉంటుంది అంటే ఎన్రిచ్మెంట్ అంటే ఒక మాస్ యురేనియం తీసుకొని దాంట్లో ఆ అవసరమైన రేడియో యాక్టివ్ క్యారెక్టర్ ఉన్న ఎలిమెంట్ను తీయడం, దాన్ని మాత్రమే సపరేట్ చేయడం, దాన్ని ఎన్రిచ్మెంట్. దాన్ని సపరేట్ చేస్తూ
ఈ పనికిరాని యురేనియం-238ని మెల్లమెల్లగా తీసేయడం. న్యూక్లియర్ రియాక్షన్కు ఉపయోగపడే మెటీరియల్ అంతా తీసేసి దాంట్లోకి వెళ్ళి న్యూక్లియర్ రియాక్షన్కు ఉపయోగపడేటువంటి ఆ మెటీరియల్ తీసుకోవడం. అంటే ఇప్పుడు యురేనియం మొత్తాన్ని ప్యూరిఫై చేస్తూ లాస్ట్కు ఆ యురేనియం-235 వచ్చేలా చేసుకోవాలి. అలా రేడియో ధార్మిక లక్షణం లేనటువంటి నాన్ ఫెషనబుల్ మెటీరియల్ తీసేసి ఫెషనబుల్ మెటీరియల్ భాగస్వామ్యాన్ని పెంచుతూ ఇచ్చినట్టయితే ఆ మేరకు మనం ఎన్రిచ్మెంట్ జరిగినట్లు లెక్క. సో ఇలా న్యూక్లియర్ ఫ్యూయల్స్లో మీరు యురేనియం అలాగే ప్లూటోనియం, ఐ థింక్ యురేనియం ఇస్ నేచురల్లీ ఫౌండ్, ప్లూటోనియం ఈజ్ నాట్ నేచురల్లీ ఫౌండ్, ఐ థింక్ రైట్. సో థోరియం ఉంటుంది. నేను చిన్నప్పుడు చదివిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో థోరియంను వాడి యురేనియం-233ని ఉత్పత్తి చేస్తారని. సో మనం ఫాస్ట్ బ్రీడర్ తర్వాత మాట్లాడదాం. ముందు న్యూక్లియర్ ఫ్యూయల్స్, ఈ యురేనియం, ప్లూటోనియం, థోరియం, ఈ మూడే ఉంటాయి. థోరియంలో థర్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్ అంటున్నారు కదా, ఈ మూడే ఉంటాయా? ఇంకేమైనా న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఉన్నాయా? ఈ మూడింటి మధ్య తేడా ఏంటి? ఇందులో ఏది ఎక్కడ ఉపయోగపడుతుంది? థోరియం రేడియో యాక్టివ్ మెటీరియల్ కాదండి, అది ఫెషనబుల్ మెటీరియల్ కాదు. కాకపోతే దాన్ని మీరు ఒక న్యూక్లియర్ న్యూక్లియర్ బ్రీడర్ రియాక్టర్స్ అంటారు కొన్ని. అంటే బ్రీడింగ్ అంటే ఏంటి, అర్థం ఏంటి, మనం వరి ధాన్యం పండించాం అనుకోండి, ఒక విత్తనం వాడతాము, ఒక విత్తనం వాడితే అది 100 విత్తనాలు ఇస్తుంది ఒక మొక్క. అలా దాన్ని బ్రీడింగ్ అంటారు. ఆ బ్రీడింగ్ ఉపయోగపడేటువంటి మెటీరియల్ అంటే థోరియం. ఆ థోరియం అనేటువంటిది ఒక గర్భిణిలాగా పనిచేస్తుంది. కానీ ఆ గర్భిణి లోపల ఉండేటువంటి శిశువు ఎవరంటే మన రేడియో ధార్మిక లక్షణం ఉన్నటువంటి యురేనియం-235 లాంటిదే. యురేనియం-235 లక్షణం ఉన్నటువంటి రేడియో ధార్మిక లక్షణం ఉన్నటువంటి ఆ మూలకాన్ని తీసుకున్నప్పుడు అదేం చేస్తుందంటే తాను విచ్ఛిత్తి చెందే క్రమంలో ఒక 3 న్యూట్రాన్లని బయట పంపిస్తుందండి. ఈ 3 న్యూట్రాన్లు ఏం చేస్తాయి, ఈ థోరియం లోపలికి వెళ్ళిపోతాయి. ఈ థోరియం లోపలికి వెళ్ళిపోయి థోరియం అంతవరకు ఏమైందన్నట్టు దానికి ఒక ప్రశాంతంగా ఉంది. ఈ న్యూట్రాన్లు యురేనియం-235 వాడు న్యూట్రాన్ వదిలేశాడు. ఆ న్యూట్రాన్లు ఎక్కడ పోవాలి, అవి థోరియంలోకి వెళ్ళిపోతాయి. ఆ థోరియం ఏమంటారంటే దాన్ని మన ఫర్టైల్ మెటీరియల్ అంటాం. ఫర్టైల్ మెటీరియల్ అంటే తాను గర్భం ధరించడానికి అనువుగా ఉంది అని అర్థం. ఈ న్యూట్రాన్లు వెళ్ళిపోయి ఆ థోరియంలోకి వెళ్ళిపోయిన తర్వాత థోరియంగానే ఉంటుంది. ఎందుకంటే న్యూట్రాన్ కాబట్టి. ప్రోటాన్ నెంబర్ మారితేనే నాగేశ్వర గారు ఒక విషయం, ప్రోటాన్ నెంబర్ మారితేనే మూలకం యొక్క క్యారెక్టర్ మారుతుంది, మూలకం యొక్క పేరు మారుతుంది, మూలకం యొక్క షేప్ మారుతుంది. కానీ మూలకంలో ప్రోటాన్ సంఖ్య మారినంత వరకు న్యూట్రాన్ సంఖ్య అంతా మారినా కూడా దాని ఐసోటోపిక్ చేంజ్ అంటారు తప్ప ఎలిమెంటల్ చేంజ్ కాదు. కాబట్టి ఈ యురేనియం-235 విడుదల చేసినటువంటి ఈ న్యూట్రాన్లు థోరియంలోకి వెళ్ళిన తర్వాత థోరియము మరో రకమైనటువంటి ఐసోటోప్గా మారుతుంది. ఆ మారే క్రమంలో అది అలా ఉండలేదన్నట్టు, అరే నేను ఎంతవరకు బాగానే ఉన్నాను, నాకు పొట్టలోకి ఒక న్యూట్రాన్ చేరుకుంది, నాకేదో కావాలని చెప్పేసి అది మారిపోయి ఇంకొక ఎలిమెంట్గా మారిపోతుంది. థోరియం నుంచి వచ్చేది యురేనియం-233. అంటే యురేనియం-233లో మీకు 92 ప్రోటాన్లతో పాటుగా మళ్ళీ 141 న్యూట్రాన్ ఉంటే అది యురేనియం-233 అవుతుంది. అది మళ్ళీ ఫెషనబుల్ మెటీరియల్, అది సహజంగా దొరకదు. సో యు ఆర్ ఏబుల్ టు క్రియేట్ ఏ ఫెషనబుల్ యురేనియం-233 బై బాంబార్డింగ్ న్యూట్రాన్స్ ఆన్ థోరియం. అందుకే అంటారు కదా, ఇది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రత్యేకత నీవు వాడే ఇంధనం కన్నా ఉత్పత్తి అయ్యే ఇంధనం ఎక్కువ అని. దాన్ని అంటే న్యూట్రాన్ ఎకానమీ అంటుంటారు. న్యూట్రాన్ ఎకానమీ అంటే మనం వాడేటువంటి యురేనియం-235లో 1 న్యూట్రాన్ వెళ్ళిపోతే 3 న్యూట్రాన్లు వస్తాయి. కాబట్టి ఆ 3 న్యూట్రాన్లు వెళ్ళిపోయి 3 థోరియం న్యూక్లైడ్స్ని, న్యూక్లైడ్ అంటారండి, న్యూక్లియస్ని న్యూక్లైడ్ అని కూడా అనొచ్చు, 3 న్యూక్లైడ్స్ని కొట్టేసినప్పుడు అది మార్పులు చెంది అదే క్రమంలో చివరికి మీరు చెప్పినటువంటి 3 యురేనియం-233 వచ్చే అవకాశం ఉంది. కానీ మరి యురేనియం-233 అనేది యురేనియం యొక్క ఐసోటోప్ కదా, మరి థోరియం ఎలా మారుతుంది? థోరియం ఇది డిఫరెంట్ ఎలిమెంట్ కాదా? అదే ఇంతకుముందు న్యూట్రాన్ రాకముందు థోరియమే, కానీ న్యూట్రాన్ పొట్టలోకి చేరిన తర్వాత అది ఒక కేంద్రక చర్యకు లోనవుతుంది. చేరినప్పుడు ఎలిమెంట్ మారిపోద్ది. ఎలిమెంట్ మారదన్నారు కదా, ఓన్లీ ఐసోటోప్. ఎలిమెంట్లు మారుతాయి, ఎలిమెంట్గా మారే క్రమాన్నే న్యూక్లియర్ ప్రాసెస్ అంటారు. ఎలిమెంట్గా ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్గా మారేటువంటి ప్రక్రియ రేడియో ధార్మికత చాలా వరకు. కాబట్టి థోరియము ఈ న్యూట్రాన్ చేరకముందు థోరియంగా ఉంటుంది. న్యూట్రాన్ చేరిన తర్వాత ఒక ఏంటంటే అస్థిరమైనటువంటి థోరియంగా ఉంటుంది. అస్థిరమైనటువంటి థోరియము విడిపోయి వేరే న్యూక్లియర్గా మారిపోతుంది. ఆ మారే క్రమంలో చివరికి వచ్చేది మనకు
యురేనియం 233. ప్లూటోనియం ఏంటి? ప్లూటోనియం అనేది యురేనియం 238ని మీరు బ్రీడింగ్ చేస్తే వస్తుంది. యురేనియం 238 నాన్ అంటే యురేనియం యొక్క చైన్ న్యూక్లియర్ రియాక్షన్ లో యురేనియం వాడినప్పుడు ప్లూటోనియం ఉత్పత్తి అవుతుంది. యురేనియం 238 చాలా ఉంటుందండి. చెప్పాను కదా ఇంతకుముందు 99% ప్రకృతిలో దొరికేటువంటి యురేనియం మూలకంలో 99% యురేనియం 238. యురేనియం 238 నాన్ ఫిషనబుల్. అటువంటి నాన్ ఫిషనబుల్ యురేనియం 238 మీదకి మీరు కొంత యురేనియం 235ను పెట్టి ప్రత్యేకంగా కొన్ని పద్ధతుల ప్రకారంగా దాని ఏంటంటే కాస్త స్లో న్యూట్రాన్స్ అని, వామ్ న్యూట్రాన్స్ అని, హాట్ న్యూట్రాన్స్ అని రకరకాల పద్ధతుల్లో న్యూట్రాన్ని మనం వేగవంతం చేయొచ్చు. అలా వేగవంతంగా చేయబడినటువంటి న్యూట్రాన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? యురేనియం 235 నుంచి వచ్చాయి. యురేనియం 235 నుంచి ఎలా వచ్చాయి? ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే యురేనియం 235 అది విచ్ఛిత్తి చెందుతుంది, విడిపోతుంటుంది. అది మన విచ్ఛిత్తి చెందుతుంది. ఎలా? బేరియము, క్రిప్టాన్ అనేటువంటి 2 వేరువేరు మూలకాలుగా అది విడిపోతుందండి. అలాగే మీరు ఇంతకుముందు చెప్పినట్టు థోరియం కూడా వేరే వేరే మూలకాలుగా విడిపోతున్న క్రమంలో మీకు ఈ యురేనియం 233 వచ్చింది. ఇప్పుడు యురేనియం 235 బేరియం గాను క్రిప్టాన్గా మారే క్రమంలో 3 న్యూట్రాన్లు వస్తాయి. ఈ 3 న్యూట్రాన్లు వెళ్ళి మన ఈ యురేనియం 238ని గుద్దుకోవడం వల్ల అందులోంచి మళ్ళీ ఈ కొంచెం ప్రోటాన్లు అట్టే ఉంటాయి. న్యూట్రాన్లు అటు ఇటు వెళ్ళిపోయి కొంచెం ప్రోటాన్ల సైకిల్ కూడా కొంచెం మార్పు చెంది అది మీరు చెప్పినటువంటి ప్లూటోనియం మారిపోతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే యురేనియము సహజ సిద్ధంగా లభించేటువంటి ఎలిమెంట్ ప్రకృతిలో. ప్లూటోనియమో యురేనియం వాడే రసాయనిక క్రియలో వెలుపడేది, భౌతిక చర్యలో. చర్య కాదు, కేంద్రక చర్య, న్యూక్లియర్ ప్రాసెస్ అంటారు. ఆ రియాక్షన్ లో ఏర్పడేది రియాక్షన్ న్యూక్లియర్ ప్రాసెస్ అంటే కేంద్రక చర్యలో. అదే మీకు థోరియంనోమో ఉపయోగించి యురేనియం 233ని ఉత్పత్తి చేస్తారు. ఈ 3 న్యూక్లియర్ థోరియంని పనికొచ్చేటువంటి యురేనియం 233గా మార్చడము ఒక బ్రీడింగ్ ప్రాసెస్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. సో ఇక్కడ మనం చాలా రియాక్టర్లు వింటాం. లైట్ వాటర్ రియాక్టర్, హెవీ వాటర్. ఇప్పుడు కూడంకులంలో ఉన్నది లైట్ వాటర్ రియాక్టర్ అంట, రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టరు, ఈ హెవీ వాటర్ రియాక్టరు, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అంటారు. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్స్తో తేడా ఏంటి? ఇప్పుడు అన్ని రియాక్టర్స్ బ్రీడర్ రియాక్టర్స్ కానవసరం లేదండి. కొన్ని రియాక్టర్స్ శక్తిని విడుదల చేస్తూ విద్యుత్ శక్తిని ఇచ్చే క్రమంలోనే వేరే వేరే ఎలిమెంట్ని మనకు ఫర్టైల్ మెటీరియల్ని, ఫిషనబుల్ మెటీరియల్ని ఇస్తుంటాయి. అవన్నీ బ్రీడర్ రియాక్టర్స్. అలా కాకుండా కేవలం విద్యుత్ శక్తి మాత్రమే వాడేలా చేసుకోవాలంటే అవి అందులో బ్రీడింగ్ జరగదు, కానీ మనకు శక్తి విడుదల అవుతుంటుంది. మన దేశంలో సుమారుగా 7 రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉన్నట్టుంది, కొన్ని ఉన్నట్టుంది, రాజస్థాన్లో కొన్ని ఉన్నాయి, గుజరాత్లో కొన్ని ఉన్నాయి, మన మహారాష్ట్రలో మీకు ముంబైలో ట్రాంబేలో తారాపూర్, రావత్ బట్ట, నరోరా, అలాగే కర్ణాటకలో ఉంది, తర్వాత తమిళనాడు కూడా కన్యాకుమారిలో ఒకటి, తర్వాత కల్పాకంలో ఒకటి ఉంది, మన ఆంధ్ర తెలంగాణలో లేవనుకోండి. ఇలా 7 రాష్ట్రాల్లో సుమారుగా 22 రకాలైనటువంటి ఈ రియాక్టర్స్ ఉన్నాయండి. ఈ రియాక్టర్స్లో మీరు చెప్పినటువంటి ఈ నార్మల్ వాటరు, హెవీ వాటరు కాకుండా వేరే ద్రవస్థితిలో ఉన్నటువంటి సోడియంను కూడా వాడతారండి. ద్రవస్థితిలో సోడియం మెటల్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. దాన్ని మొత్తం లిక్విడ్గా మార్చినట్లయితే అది కూడా వాడేటువంటి ఆస్కారం ఉంది. ఇట్లా చాలా చాలా చేస్తుంటుంటారు. ఈ హెవీ వాటర్ అంటే హెవీ వాటర్ అంటే అర్థం ఏంటంటే హెవీ వాటర్ ప్లాంట్ ఉంది. ఈ భారజలంలో ఏముంటుందంటే నార్మల్ హైడ్రోజన్ బదులు డ్యూటీరియం అని ఒక వేరే ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ వాడతారండి. హైడ్రోజన్ ఇంతకుముందు చెప్పినటువంటి నార్మల్ హైడ్రోజన్ మీరు ఒక 100 హైడ్రోజన్ పరమాణు తీసుకుంటే సాధారణంగా 98-99 వరకు ఇవే ఉంటాయి. ఒక ప్రోటాను సెంటర్లో, ఒక ఎలక్ట్రాను బయట ఉండేటువంటి ఆ పరమాణులే ఉంటాయి. కానీ ఒక కేంద్రకంలో ఒక ప్రోటాన్తో పాటు ఒక న్యూట్రాన్ కూడా ఉండి, అంటే 1+1 2 అంటే భార సంఖ్య 1, మాస్ నెంబర్ 2 అంటూ ఉంటారు. ఒక పరమాణు లోపల ప్రోటాన్ 1, న్యూట్రాన్ 1 ఉండి చుట్టూతా ఒకే ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది అనుకున్నాం. అది కూడా హైడ్రోజన్ కదా. ఎందుకని? ప్రోటాన్ సంఖ్యను బట్టే మనం అది ఏ మూలకం చెప్తున్నాం. ప్రోటాన్ సంఖ్య నార్మల్ హైడ్రోజన్కి 1 ఉంటుంది, ఈ భారజలంలో ఉన్నటువంటి హైడ్రోజన్లో కూడా 1 ఉంటుంది. కానీ నార్మల్ హైడ్రోజన్లో న్యూట్రాన్ ఉండదు, ఈ భార హైడ్రోజన్లో న్యూట్రాన్ అదనంగా ఉంటుంది. ఇంతేకాకుండా ఇంకొక హైడ్రోజన్ కూడా ఉందండి, ట్రిటియం అని. అది రేడియోధార్మికత.
మీరు ఇంతకుముందు అడిగారు కదా రేడియోధార్మిక లక్షణాలు ఉండాలంటే కేవలము పెద్ద పెద్ద పరమాణువులు యురేనియము ప్లూటోనియము లాంటివే కానవసరంలే. ఈవెన్ లైట్గా ఉన్నటువంటి పరమాణువులు కూడా కేంద్రక చర్యల్లో పాల్గొనవచ్చు. అది తర్వాత మీరు హైడ్రోజన్ బాంబు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత ఈ హెవీ వాటర్లో దాన్ని డి అనే పేరుతో చూపిస్తుంటాం సింబల్. ఎందుకంటే హెవీ వాటర్ సేమ్ మనకు కామన్ నీళ్ళలాగానే ఉంటాయా, అది వేరే రకంగా ఉంటాయి? కొంచెం దాని బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. మామూలు నీళ్లు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మీరు అవి బాష్పీభవనం చెంది ఆవిరిగా మారితే ఈ భారజలం మాత్రం దాదాపు 150-130 పైచులకు టెంపరేచర్ చూసడానికి ఫీలింగ్ వాటర్ లాగానే ఉంటాయి. వాటర్గా ఉంటుంది, ఏమి తేడా ఉండదు. తాగినా కూడా తేడా ఉండదు. తాగొచ్చు కానీ తాగిన తర్వాత మనకు దాహం తీరదు. ఎందుకంటే దాన్ని పగలగొట్టలేదు అన్నట్టు. అంత పెద్ద పరమాణువుని మన జైన్జైములు కొట్టలేవు. హైడ్రోజన్ ప్లస్ రావాలి. మన పిహెచ్ అనేది ఉంది కదండి, ఆ పిహెచ్ లో ఒక ప్రోటానే ఉండాలి. అవి మాత్రమే తెలిగ్గా మన ఎవరు అందుబాటులో ఉండదు కనుక ఎవరు తాగలేరు అనుకోండి, ఆ ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకు బేసిక్ క్వశ్చన్ కదా చంద్ర గారు, ఇప్పుడు న్యూక్లియర్ పవర్ కూడా ఒక చైన్ రియాక్షనే, న్యూక్లియర్ బాంబ్ తయారీ కూడా ఒక చైన్ రియాక్షనే అని చదివాను. అంటే మేము చిన్నప్పుడు చదివింది అయితే కంట్రోల్ చైన్ రియాక్షన్ ఈల్స్ న్యూక్లియర్ పవర్, అన్కంట్రోల్ చైన్ రియాక్షన్ ఈల్స్ న్యూక్లియర్ బాంబ్ అని. సో అసలు ఈ చైన్ రియాక్షన్ అంటే ఏంటి, ఆ చైన్ రియాక్షన్ న్యూక్లియర్ పవర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే అదే శక్తి అణువిద్యుత్తుగా ఉపయోగపడుతుంది, అదే శక్తి సర్వ వినాశానికి కారణమైన అణుబాంబుగా ఉపయోగపడుతుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ అండ్ న్యూక్లియర్ బాంబ్ ప్రొడక్షన్? ఇప్పుడు చైన్ రియాక్షన్ అనేటువంటిది మాత్రం కామన్ అండి. యురేనియం 235 అయినా, ప్లూటోనియం 234 అయినా, లేకపోతే యురేనియం 233 అయినా అవి తప్పకుండా ఫిషన్ అవుతాయి, అవి బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయిన క్రమంలో ఆ న్యూట్రాన్లు రావడము, ఆ న్యూట్రాన్లు మళ్ళీ వెళ్ళి ఇతర పక్కనే ఉన్నటువంటి మరో ఫిషనబుల్ న్యూక్లియై మీద దాడి చేయడం వల్ల 1 3 ఇస్తుంది, 3 ఇంకొక 3ని వేసుకుంటే 3 3 9 అవుతాయి. ఆ 9 మళ్ళీ 9 వాటిని కొడతాయి కాబట్టి ఆ 9 నుంచి పెద్ద నుంచి 3 3 వస్తాయి, 9 3 27 వస్తాయి. ఇలా 3 9 27 54 ఇలా పెరుగుతున్న క్రమంలో మీకు ఉన్న ఫలాన మొత్తం పదార్థం అంతా కూడా బ్రేక్ అయిపోయి మీకు పెద్ద ఎత్తున ఒక శక్తి, ఉష్ణశక్తి, అణు విస్ఫోటనం జరుగుతుంది. చాలా చాలా పెద్ద శక్తి వస్తుంది. దాన్ని మనం కంట్రోల్ చేయలేం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఏంటంటే, ఇంతకుముందు మీరు అడిగారు ప్రశ్న, ఇది అణు రియాక్టర్స్లో ఇదే పని జరుగుతుంది. అణు రియాక్టర్స్లో కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఉంటుందండి. ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఆ భార జలాన్ని 2 రకాలుగా వాడతారు అక్కడ. ఏంటంటే, ఒకటి వస్తున్నటువంటి వేడిని అది సంగ్రహించి అది వేడి అయిపోయిన తర్వాత దాన్ని ఒక గొట్టం గుండా పంపించినప్పుడు ఆ గొట్టం గుండా వేడిగా ఉన్నటువంటి ఈ భారజలము సాధారణ నీటిని నీటి ఆవిరిగా మారుస్తుంది. ఆ నీటి ఆవిరి చాలా పెద్ద పీడనంతో వెళ్ళినప్పుడు టర్బైన్ తిరుగుతుంది. ఆ టర్బైన్లోంచి మనకు మెకానికల్ ఎనర్జీ విద్యుత్ శక్తిగా వస్తుంటుంది. ఎలాగైతే థర్మల్ స్టేషన్లో కూడా చిట్ట చివరి దశ అదే. థర్మల్ స్టేషన్లో కూడా బొగ్గును మండించి మీరు నీటి ఆవిరి చేస్తారు. ఆ నీటి ఆవిరి చాలా ఎక్కువ పీడనంతో వెళ్ళి టర్బైన్ తిరుగుతుంది కాబట్టి మీకు ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ జరుగుతుంటుంది. ఓకే, ఇక్కడ ఈ వేడి నీళ్ళని ఎవరు తయారు చేశారు, ఈ వేడి నీటిని ఎవరు తయారు చేశారు అంటే వేడిగా ఉన్నటువంటి భారజలం. వేడిగా భారజలం ఎందుకయింది? ఆ న్యూక్లియర్ ప్రాసెస్లో విడుదలైనటువంటి వేడి వల్ల భారజలం ఎక్కువ వేడైంది. ఈ భారజలానికి మరొక లక్షణం కూడా ఉంది. చైన్ రియాక్షన్ కారణం ఏంటి? 3 న్యూట్రాన్లు వచ్చి మరో 3 యురేనియం 235ను కొట్టడం వల్ల ఆ 3 యురేనియం 235లు మళ్ళీ 3 ఒక్కొక్కటి 3 అంటే 9 రావడం వల్ల 3 9 రావడం వల్ల అవి మళ్ళీ 27 రావడం వల్ల విశృంఖలంగా ఒక శాఖోపశాఖలుగా న్యూట్రాన్ రావడం వల్ల పెద్ద ఎత్తున న్యూక్లియర్ ప్రాసెస్ జరిగి విస్ఫోటనం జరుగుతుంది. కాబట్టి ఆ విస్ఫోటనాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? వచ్చే న్యూట్రాన్లని తగ్గించాలి. ఒక కేంద్రం నుంచి 3 రాకుండా వచ్చిన 3లో 2ని నిద్రపుచ్చేసి అమ్మ మీరు వెళ్ళి వేరే వాటిని కొట్టొద్దు, ఒకటే వెళ్ళండి అంటే ఎప్పుడు కూడా ఏమవుతుంది? ఒకటే పుట్టిస్తుంది. అంతేగాని 1 3 3 3 9 9 3 27 27 3 81 అట్రాదు. మెల్లమెల్లగా వస్తుంది. ఎందుకంటే మిగతా న్యూట్రాన్లని మీరు వాటిని నిద్రపుచ్చారు. ఎలా నిద్రపుచ్చారో దాన్నే ఏమంటారు అంటే కంట్రోల్స్ అంటారు.
లేకపోతే మోడరేటర్స్ అంటారు. ఈ మోడరేట్ చేయడానికి కోసంగా మన ఈ అణు విద్యుత్ కేంద్రాల్లో ఆ న్యూట్రాన్లని కాడ్మియం రాడ్లు లేదా ఇట్లా హెవీ వాటరు వాడడం ద్వారా న్యూట్రాన్లు మింగేస్తాయి. అవి ఆ కాడ్మియం రాడ్ వచ్చినట్టు న్యూట్రాన్ను వేరే దాన్ని ఢీ కొట్టకుండా చేసి ఆ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ కంట్రోల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరగకుండా, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరగాలంటే ఏం చేయాలి? ఇది దాన్ని ఢీ కొట్టాలి కదా. 3 వెళ్ళి 3 వద్దమ్మా, 2 ఒకటే వెళ్ళండి, 2 పడుకోండి అని చెప్పేసి ఆ 2ని మింగేస్తాయి. ఆ హెవీ వాటర్ కానివ్వండి లేదా ఈ కాడ్మియం రాడ్లు కానివ్వండి. తద్వారా మీకు కంట్రోల్డ్ న్యూక్లియర్ ప్రాసెస్ జరుగుతుంటుంది. వేడి పుడుతుంది. ఆ ఉష్ణ శక్తిని మీరు ఆవిరిగా మారుస్తారు. ఆవిరి నుంచి మళ్ళీ మెకానికల్ ఎనర్జీ వస్తుంది. మెకానికల్ ఎనర్జీ అంటే యాంత్రిక శక్తి వస్తుంది. యాంత్రిక శక్తి నుంచి మళ్ళీ విద్యుత్ శక్తి వస్తుంది. అది ఎలక్ట్రికల్ జనరేషన్. అది ఒక పాయింట్. మీరు చెప్తుంటే అణుబాంబుల్లో ఏం చేస్తారంటే, ఇంకొకటి నాగేశ్వర గారు, ఈ అణు విద్యుత్ కేంద్రాల్లో ఉన్నటువంటి యురేనియం-235 అంత ఎక్కువ ఎన్రిచ్మెంట్ కావాల్సిన అవసరం లేదు. సుమారుగా 15% నుంచి ఎలాగో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం, ఎలాగో కంట్రోల్ చేస్తాం. ఎలాగో వేడిని మనం దాని ఎక్స్ప్లోజన్ కంట్రోల్ చేస్తాం కనుక దాని మెటీరియలే కంట్రోలింగ్ గా ఉంటే గొడవ లేదు కదా. అంటే మంచి కట్టెబొగ్గు కాకుండా నువ్వు సేలుబొగ్గు పెట్టావు అనుకోండి, అది వేడే కాదు కదా. సో 15 నుంచి 20% ఎన్రిచ్మెంట్ ఉంటే సరిపోద్దండి. కానీ అణ్వాయుధాలు అంటే న్యూక్లియర్ ఆర్సెనల్ లేకపోతే న్యూక్లియర్ డెటోనేటర్స్ బాంబులు వాడాలంటే మాత్రము అది ఖచ్చితంగా న్యూక్లియర్ చైన్ రియాక్షన్కి లోను కావాలి. అది గ్యారంటీ ఉండాలి. ఆ గ్యారంటీ ఉండాలంటే ఎన్రిచ్మెంట్ దాదాపు మీరు ఇంతకుముందు మొదట్లో చెప్పారు, సుమారుగా 45% నుంచి 90% వరకు ఆ గ్యారంటీ ఉంటేనే అది దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ న్యూక్లియర్ బాంబు. అంటే మీరు ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే నేను కామన్ ఎనాలు చెప్తాను, కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు మనకు బొగ్గుతో మనము వేడి చేసుకుంటూ ఉంటాం, బొగ్గుల పొయ్యి ఉంటుంది. మేము వచ్చినప్పుడు కోల్ మైన్ ఏరియాలో ఉన్న వాళ్ళం, బెల్లంపల్లిలో క్వాలిటీ బొగ్గు ఉన్నప్పుడు వేడి ఎక్కువ వచ్చేది. కొద్దిగా లో క్వాలిటీ బొగ్గు, సేల్ బొగ్గు అంటే అనేవాళ్ళు, అది వస్తే కొద్దిగా వేడి తక్కువ వచ్చేది. ఆ బొగ్గులకు కాస్త కట్టెబొగ్గు యాడ్ చేసామనుకోండి, ఆ వేడి పెరిగేది. దాంట్లో కాస్త కిరోసిన్ వేసామనుకోండి, ఇంకా వేడి పెరిగేది. దాంట్లో డీజిల్ పోస్తే బాగా వేడి పెరిగేది. అది కాక వేడి ఎక్కువైంది అనుకున్నప్పుడు మళ్ళీ కొన్ని బొగ్గులు వేస్తే చల్లారదేది. సో ఇది కూడా కొన్ని మోడరేటర్గా ఏది వాడాలి, దాన్ని యాక్సిలరేటర్గా ఏది వాడాలి అనేది ఒక రకంగా సేమ్ మన ఒక బొగ్గు పొయ్యిలో వాడే బొగ్గు వల్ల వేడి పెంచుకుంటాం తగ్గించుకుంటాం ఎలాగైతే చేస్తాము, ఇక్కడ కూడా దాంట్లో ఉండే ఆ ఎక్స్ప్లోజన్ ఆ వేడి పెంచుతుంటారు తగ్గిస్తుంటారు, అంతే కదా. అంతేనండి. కాకపోతే ఇక్కడ ఆ మోడరేటర్స్ను ఇప్పుడు న్యూక్లియర్ బాంబులో మోడరేటర్స్ ఉండవు. ఎందుకంటే అది మోడరేట్ చేయాల్సిన అవసరమే లేదు. లెట్ లూజ్ అంటారు సార్, అంతే. దాన్ని వెచ్చలవిడితనం ఇచ్చేసేయడమే, దానికి అడ్డు ఆపు లేదు. దానికి అడ్డు ఆపు లేదు. ఆ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ లో 2 రకాలుగా మోడరేట్ అవుతుంది. ఒకటి దాని వాడే మెటీరియలే అంత ఎన్రిచ్డ్ కాదు కనుక, అంత ప్యూరిఫైడ్ కాదు కనుక. రెండవది ఈ హెవీ వాటర్లో కాడ్మియం వాడి మోడరేట్ అవుతుంది. సో న్యూక్లియర్ బాంబు తయారీలో అటు 90% పైన ఎన్రిచ్మెంట్ అయి ఉంటుంది, ప్లస్ ఏ మోడరేటర్లు వాడడం, అందువల్ల అది విస్ఫోటనంగా మారుతుంది. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే న్యూట్రాన్ బాంబులు అని కూడా ఉన్నాం. వాట్ ఈస్ న్యూట్రాన్ బాంబ్? న్యూట్రాన్ బాంబులు అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు వాడినటువంటి మనం హిరోషిమా మీద ఆగస్టు 6వ తారీఖు నాడు వాడినటువంటిది 1945లో, అలాగే 1945లో నాగసాకి మీద వాడినటువంటి ప్లూటోనియం బాంబు, ఇవన్నీ కూడా చైన్ రియాక్షన్. ఇందులో మీకు ఈ పాయింట్ అన్నారు కనుక దాన్ని ఐ థింక్ 6th రోజు వాడింది లిటిల్ బాయ్, అది యురేనియం బాంబ్. తర్వాత నాగసాకి మీద వాడింది ఫ్యాట్ మ్యాన్. సో అది ఏమో ప్లూటోనియం బాంబ్. అది ప్లూటోనియం బాంబ్. అంటే ఈ యురేనియం బాంబు ప్లూటోనియం బాంబులు ఆల్రెడీ వాడారు. న్యూట్రాన్ బాంబ్ ఏంటి? ఈ యురేనియం బాంబు అనేది దాంట్లో ఉన్నటువంటి ప్రక్రియ యురేనియం ఇంతకుముందు బేరియము క్రిప్టాన్గా మారడం వల్ల వచ్చింటుంది. అలాగే ప్లూటోనియం అనేటువంటిది వేరే ఎలిమెంట్స్గా ఫిషన్ అవుతుంటుంది. యంత్రాంగం కూడా వేరు. దీన్ని ఏంటంటే బ్యారల్ టైపు, గన్ టైప్ అంటారు యురేనియంని. దాన్ని ఇంప్లోజివ్ రియాక్షన్ అంటారు ప్లూటోనియంని. ఇప్పుడు అదేమైనా సరే ఒక కేంద్రకాన్ని, పెద్దగా ఉన్నటువంటి కేంద్రకాన్ని చిన్న మొక్కలు చేయడం ద్వారా అప్పుడు వచ్చేటువంటి శక్తి వల్ల అక్కడ విస్ఫోటం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మారణకాండ జరిగింది. లక్షలాది మంది అమాయకులు చనిపోయారు. దాని పట్ల మనమంతా కూడా సామాజిక
అవగాహన, తర్వాత ఒక శాంతి కాముకత భావజాలం ఉన్నటువంటి మన వాళ్ళంతా కూడా అటువంటి దారుణమైనటువంటి కృత్యాన్ని మనం తప్పకుండా ఖండిస్తుంటుంటాము, దాన్ని బట్టి బాధపడుతుంటుంటాం. అదే విషయం. ఈ న్యూట్రాన్ బాంబు వ్యవహారం ఏంటంటే, ఈ బాంబులు వాడి దేశాల మీద దాడి చేయాలనుకున్న వాళ్ళు గతంలో ఈ బాంబు దాడి వల్ల ఏం జరిగిందో చూసారండి. మన యురేనియం బాంబు వాడినా లేకపోతే ప్లూటోనియం బాంబు వాడినా కూడా జీవులు మరణించడమే కాకుండా ఆ వచ్చినటువంటి వేడి ఎంత గొప్ప వేడి అంటే, ఆ వేడికి గాలి అంతా కూడా వ్యాకోచించిపోయి పెద్ద తుఫాన్లాగా వెళ్ళిపోయి భవనాలని, కట్టడాలని, ఆనకట్టల్ని, రకరకాలైనటువంటి కృత్రిమ నిర్మాణాలు, రకరకాలైనటువంటి ప్రకృతి నిర్మాణాలు కూడా ధ్వంసం చేస్తుంటుంటాయి. చెట్లు, చేమలు, అడవులు, తర్వాత కట్టడాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. మనుషులతో పాటుగా ఇవన్నీ నాశనం అయిపోతుంటాయి. తర్వాత తిరిగి అక్కడ మళ్ళీ తిరిగి నాగరికత అభివృద్ధి చెందాలంటే మళ్ళీ కట్టడాలు కట్టాలి. ఈ న్యూట్రాన్ బాంబు ఏం చేస్తారంటే ఇలాంటి వేడి పుట్టించదండి. అది వేడి పుట్టిస్తే మీకు వాయువు వేకొచ్చేసేసి కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది ఎక్స్ప్లోజన్ లాగా. కానీ ఇదేం చేస్తారంటే న్యూట్రాన్ల యొక్క ప్రవాహాన్ని ఒక దాడి, ముప్పేట దాడిలాగా దోమలు పంపించినట్టుగానో, లేకపోతే ఒక బయోలాజికల్ వార్ఫేర్లో మనకు జబ్బులు కలిగించి మరణాన్ని కలిగించేటువంటి వైరస్ల మీద దాడి చేసినట్టుగానో న్యూట్రాన్లు పంపించేస్తారు మొత్తం వాతావరణం అంతా కూడా. ఆ న్యూట్రాన్ల యొక్క విడుదల చేస్తుంటుంది. ఆ న్యూట్రాన్లు ఏమవుతాయి, మన శరీరంలోకి వెళ్ళిపోతాయి, జీవుల శరీరంలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళడం వల్ల ఆ జీవుల్లో ఉన్నటువంటి డిఎన్ఏలు, ఆర్ఎన్ఏల్లో మ్యూటేషన్స్ అంటే మార్పు జరుగుతాయి. తద్వారా క్యాన్సర్ రావడము, అవి తొందరగానే 2-3 రోజుల లోపల లేకపోతే 4 రోజుల లోపల అవి కృషించిపోయి నశించిపోతుంటాయి. కానీ బిల్డింగ్స్కి, కట్టడాలకి, మిగతా చెట్లకి, వాటికి కొంత చెట్లకు కొంత నష్టం జరిగినా కూడా కాండాలు మాత్రం అట్లా ఉంటాయి, భవన నిర్మాణాలు అట్లా ఉంటాయి. సో యూ కెన్ ఎన్ష్యూర్ ది ప్రాపర్టీ బట్ యూ కెన్ ఎన్ష్యూర్ ది జినోసైడ్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మానవ మారణ హోమం జరిగిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాగే ఉంటుంది, మానవ మారణ హోమం మాత్రం ఉంటుంది. అంటే ఇది ఒక బయాలజికల్ వెపన్ లాంటిదే. సో ఇక్కడ మనము హైడ్రోజన్ బాంబులోకి వచ్చే ముందు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్, న్యూక్లియర్ ఫిషన్ అంటాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న యురేనియము, ప్లూటోనియము, యురేనియం 238, 233, 234 అన్నీ కూడా అణువిచ్చిత్తి. అందుకే వాటి ఫిసైల్ మెటీరియల్ అంటాం. సో ఈ అణువిచ్చిత్తి ద్వారా ఒక మహావిస్ఫోటనం జరిగి న్యూక్లియర్ ఫిషన్ వల్ల అందులోకి వెళ్ళి భయంకరమైన వేడి ఉష్ణశక్తి బయటికి వచ్చి సర్వనాశనం చేస్తుంది. ఆ ఉష్ణశక్తిని కంట్రోల్ చేస్తే అణువిద్యుత్తుగా మారుతుంది. దిస్ ఈజ్ ఫిషన్. కానీ ఫ్యూజన్ అంటారు కదా, అంటే రెండింటి కలపడం. సూర్యుని లోపల జరిగేది ఫ్యూజన్ అంటారు. వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియర్ ఫిషన్, అణువిచ్చిత్తి, న్యూక్లియర్ ఫ్యూజన్కు ఫిషన్కు ఏంటి తేడా? మీరు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు నక్షత్రాలు, సూర్యుడు లాంటి నక్షత్రాల్లో జరిగేటువంటి ప్రక్రియ కూడా న్యూక్లియర్ ప్రక్రియ, అది కూడా రసాయనిక చర్య కాదు. ఆటం బాంబు, ఇంతవరకు వాడినటువంటి ఆటం బాంబు, యురేనియం బాంబు, ప్లూటోనియం బాంబులు కూడా అది కెమికల్ రియాక్షన్ కాదు, ఫిజికల్ రియాక్షన్, న్యూక్లియర్ ప్రాసెసే. అంటే పెద్దగా ఉన్నటువంటి కేంద్రకము చిన్న చిన్న ముక్కలుగా మారడం ద్వారా ఆ మారే క్రమంలో శక్తి విడుదలైతే ఆ శక్తి వినాశనాన్ని కలిగించినట్లయితే అది ఫిషనబుల్ బాంబు ఆర్ ఫిషన్ బాంబ్స్. దాన్ని అణు విచ్చిత్తి అని తెలుగులో అంటుంటాము, పరమాణు విచ్చిత్తి అని కూడా అనొచ్చు తెలుగులోనే. కానీ దాన్ని న్యూక్లియర్ ఫిషన్ అంటారు. అంటే కేంద్రకమే పెద్దగా ఉన్నటువంటి ఒక పండు చిన్నగా అయిపోయింది కాబట్టి, ముక్కలు అయిపోయింది కాబట్టి న్యూక్లియర్ ఫిషన్ అంటారండి. కానీ ఇక్కడ ఈ న్యూక్లియర్ ఫ్యూజన్లో చిన్నగా ఉన్నటువంటి పరమాణు కేంద్రకాలని పెద్దగా మార్చడం. అంటే ఉదాహరణకి మన సూర్యుడిలో ఇదే ప్రక్రియ జరుగుతుంది. సూర్యుడి లోపల 4 హైడ్రోజన్లు అంటే 4 ప్రోటాన్లు. 4 ప్రోటాన్లు ఏమవుతాయంటే ఒక హీలియంగా మారుతుంది. హీలియం అనేటువంటి పెద్ద పరమాణువు, పెద్ద కేంద్రకం. అందులో 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉంటాయి. అంటే 4 మాస్ సంఖ్య. ఈ 4 పరమాణువులు హైడ్రోజన్లు 4 విడివిడిగా 1 1 1 1 పరమాణు సంఖ్య 1 పరమాణు సంఖ్య 1 పరమాణు సంఖ్య 1 మాస్ నెంబర్ 1 మాస్ నెంబర్ 1 మాస్ నెంబర్ 1 మాస్ నెంబర్ 1 ఈ 4 కలిసి ఈ 4లో 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లుగా మారుతాయి, 2 ప్రోటాన్లు 2 ప్రోటాన్లు ఉండిపోతాయి. 2 న్యూట్రాన్లు 2 ప్రోటాన్లుగా మారింది కాబట్టి ఇది ఒక కేంద్రకం. ఈ పెద్ద కేంద్రకం లోపల 4 ఉన్నాయి కాబట్టి మాస్ నెంబర్ మాత్రం 4, కానీ పరమాణు సంఖ్య 2 కాబట్టి ప్రోటాన్ నెంబర్ 2. ఇక్కడ ప్రోటాన్ నెంబర్ 2 కాబట్టి దాన్ని హైడ్రోజన్ అనడానికి లేదు.
ప్రోటాన్ నెంబర్ బట్టే మనం మూలకం పేరు పెడతాం కాబట్టి అవును. ఈ మూలకానికి పేరు హీలియం అంటామండి. ఇప్పుడు సూర్యుని లోపల ఈ హైడ్రోజన్ ఫ్యూజన్ అయ్యి హీలియంగా మారుతుండడం వల్ల మారుతున్న క్రమంలో మనకు ఎనర్జీ చాలా జనరేట్ పెద్ద ఎత్తున ఎనర్జీ వచ్చేసి ఆ ఎనర్జీ ఇలా వస్తుందండి. మీరు ఇంకొక ప్రశ్న, అందుకే కదా సూర్యగ్రహణం సమయంలోనే హీలియంను కనుక్కున్నారు ఫస్ట్. మన గుంటూరులోని చెరుకు తోటల్లో కనుక్కున్నారని చదివాను నేను. హీలియం ఫస్ట్ డిస్కవర్. రామ్సేన్ ఆయన కూడా చాలా సేవ చేశాడు. అది మన సూర్యగ్రహణం వచ్చినప్పుడు మొత్తం సూర్యబింబం అంతా కూడా క్లోజ్ అయిపోయి ఆ పైన ఒక అది రింగ్ వస్తుంది, కరోనా. ఆ కరోనాని వర్ణపటం తీశారు, స్పెక్ట్రం తీశారు. స్పెక్ట్రం తీస్తే అది హీలియం లక్షణం ఉన్నటువంటి స్పెక్ట్రం వచ్చింది. సో తద్వారా అక్కడ హీలియం ఉన్నట్టుగా కనుక్కున్నారు. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ది హైడ్రోజన్ బాంబ్, అంటే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల కూడా ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఫ్యూజన్ వల్ల కూడా ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు కెమికల్ రియాక్షన్కు న్యూక్లియర్ ప్రాసెస్కు తేడా ఏంటి? కెమికల్ రియాక్షన్లో కేవలం పరమాణువులు లేదా అణువుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క శక్తిలో మార్పులు, ఎలక్ట్రాన్ల యొక్క స్థానాన్ని అటు ఇటుగా మార్చడం, ఒక పరమాణు నుండి ఎలక్ట్రాన్లు తీసుకెళ్ళిపోయి ఇంకో పరమాణువు పెట్టడము, లేకపోతే ఆ రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్లతో కాస్త ఒక బంధం గమ్ములాగా వేసుకొని బంధాలు ఏర్పరచడము అనేటువంటి ప్రక్రియలో పరమాణువుల్ని కలిపి లేకపోతే అణువుల్ని విచ్ఛిన్నం చేయడము, అణువుల్ని విడివిడిగా కొట్టడము, ఇవన్నీ కూడా రసాయన ప్రక్రియలు. మనం రోజువారీ చూసేటువంటి ప్రక్రియలన్నీ కూడా రసాయన ప్రక్రియలండి. మన రోజువారీగా మార్పులు, ఎన్నో పదార్థాలు, రా మెటీరియల్ ఉంటాయి, ముడి పదార్థాలు ఉంటాయి, ముడి పదార్థాలు ఉపయోగపడేటువంటి సంయోగ పదార్థాలు మారుతుంటుంటాయి. ఇండస్ట్రీస్ ఉన్నాయి, రసాయనిక కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి మీరు డ్రగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ప్రొడక్షన్ కూడా కెమికల్ రియాక్షన్, ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్సే. ఓన్లీ కేంద్రకంలో మార్పులు, ప్రోటాన్ల సంఖ్య న్యూట్రాన్ల సంఖ్య మారడం, ఆ కేంద్రకం యొక్క స్వరూపం మారడము, మాస్ నెంబర్ అంటే ప్రోటాన్లు న్యూట్రాన్ల యొక్క కంబైన్డ్ నెంబర్ని మాస్ నెంబర్ అన్నాను. ప్రోటాన్ నెంబర్ని అటామిక్ నెంబర్ అంటారు, పరమాణు సంఖ్య అంటారు. ఈ పరమాణు సంఖ్య మారినా లేకపోతే మాస్ నెంబర్ మారినా వాటిని న్యూక్లియర్ ప్రాసెస్ అంటారండి. సో ఈ హైడ్రోజన్ బాంబ్ అంటే ఏంటి? ఇంతకుముందు హైడ్రోజన్ బాంబ్ అంటే, దానికంటే ముందర ఒక విషయం చెప్పాలంటే, అసలు ఈ న్యూక్లియర్ పవర్కి, ఎనర్జీకి కారణం ఎక్కడ? ఇప్పుడు రసాయనిక శక్తికి కారణం ఎలక్ట్రాన్లో ఉన్నటువంటి శక్తిలో మార్పులు, ఎలక్ట్రాన్ల యొక్క గమనంలో ఉన్నటువంటి ఈ గతిశక్తి, కైనెటిక్ ఎనర్జీలో మార్పుల వల్ల కెమికల్ ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి. మరి ఈ న్యూక్లియర్ ఎనర్జీకి కారణం ఏంటంటే, మనం ఐన్స్టీన్ గారిని గుర్తుపెట్టుకోకపోతే ఈ సందర్భంగా ఐన్స్టీన్ గారు చెప్పినటువంటిది ఏంటంటే E=mc² అనేటువంటి పెద్ద ప్రసిద్ధిగాంచినటువంటి ఒక సమీకరణం. విశ్వవ్యాప్తంగా అత్యంత బాగా పాపులర్ అయినటువంటి ఈక్వేషన్ ఎవరై అంటే E=mc² అని పిల్లవాడు కూడా చెప్తుంటుంటాడు. ఇక్కడ న్యూక్లియర్ ఫిషన్ గురించి ఒకసారి మాట్లాడుతున్నాం. న్యూక్లియర్ ఫిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం-235 గురించి నేనేం చెప్పాను? యురేనియం-235 అనేటువంటిది క్రిప్టాన్గా బేరియంగా మారుతూ 3 న్యూట్రాన్లు కూడా ఇస్తుందండి. ముందు ఈ చెర్రీకి ముందర ఎవరున్నారు? యురేనియం-235 ఉందండి. దానికి కొంత బరువు ఉంది, దానికి ఒక మాస్ ఉంది, కాంటాలు పెడితే ఒక మాస్ వస్తుంది. నా ఎడమ చేతిలో అనుకున్నాం యురేనియం-235 ఉందండి. ఇది ఫిషన్ అయ్యింది. ఫిషన్ అయిన తర్వాత నాకు ఏమొచ్చింది? ఇప్పుడు నాకు 5 వేళ్ళు ఉన్నాయి అక్కడ. ఇది బేరియం అనుకున్నాం. ఈ చుట్టుకున్న వేలు బేరియం, ఈ బొట్టన వేలు క్రిప్టాన్, ఈ 3 న్యూట్రాన్ అనుకున్నాం. దీని బరువు కూడుకుంటే ఈ మొత్తం బరువు నా యురేనియం-235 బరువుకు సమానం కావాలి కదా. రియాక్షన్ ముందర కాదు. యురేనియం-235 బరువు ఈ 3 న్యూట్రాన్లు, క్రిప్టాను, బేరియం బరువు కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ గమనంలో ఈ చర్యలో కొంత మాస్ కనిపించకుండా పోయింది. ఈ మాస్ ఎట్లా పోయిందంటే ఆ మాసే శక్తిగా మారింది. ఆ మాస్ని ఎంతైతే శక్తి వచ్చిందో ఆ శక్తి ఎంతయా అంటే ఈ మాస్ ఇంటూ c². ఈ తేడా వచ్చిన మాస్ను మీరు 3 × 3 × 10⁸ × 10⁸ వేస్తే అంటే దాదాపుగా మీరు ఈ మాస్కు తర్వాత మల్టిప్లికేషన్లో సుమారుగా 17 సున్నాలు పెడితే ఎంతైతే వస్తుందో అంత శక్తి విడుదలవుతుంది. అది కేంద్రక చర్య, అది కేంద్రక ఎనర్జీ. అది న్యూక్లియర్ ఫ్యూజన్ అయినా న్యూక్లియర్ ఫిషన్ అయినా. న్యూక్లియర్ ఫిషన్ గురించి చెప్పాను ఇప్పుడు ఎగ్జాంపుల్. న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏమనుకున్నాము? మన సూర్యుడి గురించి మీరు ఎగ్జాంపుల్ చెప్పారు. 4 హైడ్రోజన్ ఉన్నాయండి. హైడ్రోజన్ 1, హైడ్రోజన్ 2, హైడ్రోజన్ 3, హైడ్రోజన్ 4. ఈ 4 హైడ్రోజన్ల యొక్క
బరువు లెక్క పెట్టుకున్నాం. దాని ద్వారా ఏమొస్తుంది అనుకున్నాం, ఒకే ఒక్క పరమాణు వస్తుంది, హీలియం అనుకున్నాం. హీలియం బరువును లెక్క పెడదాం. ఈ హీలియం బరువు కంటే ఈ 4 హైడ్రోజన్ బరువు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎక్కువ ఉంటుంది బరువు, ఆ తేడా, ఆ మాస్, ఆ డిఫరెన్స్ మాస్ శక్తిగా మారింది. కాబట్టి న్యూక్లియర్ ఫ్యూజన్ అయినా, అంటే కేంద్రకాలు కలిసి శక్తిగా వచ్చినా, కేంద్రకం విడిపోయి శక్తిగా వచ్చినా, ఆ శక్తికి కారణం ఏంటంటే E=mc². హైడ్రోజన్ బాంబ్ అంటే ఫ్యూజన్. హైడ్రోజన్ బాంబ్ అంటే ఫ్యూజన్. అంటే మీరు హైడ్రోజన్ని కలపడం అనేది సాదాసీదాగా జరగదండి. యురేనియం-235 అట్లా పెట్టేస్తే మీరు చెప్పినట్టుంటే ఎన్రిచ్మెంట్ రేషియోలో ఒక దానికి ఒక కనీసమైనటువంటి ఒక మాస్ ఉండాలండి. దాని పేరు క్రిటికల్ మాస్ అంటారు. ఆ క్రిటికల్ మాస్ దాటిన వెంటనే అది చైన్ రియాక్షన్ వెళ్ళిపోద్ది, ఇంకా అడ్డు ఆపుకుంటుంది దానికి ఇంకా. కానీ ఈ హైడ్రోజన్ని కలపాలంటే మీరు చాలా చాలా పెద్ద పీడనం కలిగించాలి, ఒత్తాలి వాటిని గట్టిగా, పొమ్మ కలుసుకోని. నేను అంత సులభంగా కలవను అంటాయి 4. మరి ఏం చేయాలి వాటిని కలవాలంటే? అందుకని ఏం చేస్తారంటే హైడ్రోజన్ మొత్తం ఒక గూడులో పెట్టి ఆ గూడు చుట్టూతా పెద్ద వేడిని వచ్చేది చేస్తారండి. ఆ వేడి ఎవరి వల్ల వస్తుందంటే మళ్ళీ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల వస్తుంది. అంటే హైడ్రోజన్ బాంబు రావాలంటే మీరు తప్పకుండా యురేనియం బాంబు వాడాలి. చుట్టుపక్కల యురేనియం బాంబు వాడితే ఆ వేడికి, ఆ ఒత్తిడికి హైడ్రోజన్ కలిసిపోయి మరింత ఎక్కువ శక్తి వస్తుంది. మీరు వాడేది 10 యూనిట్ల ఫ్యూజన్, 10 యూనిట్ల ఫిషన్ శక్తిని వాడితే మీకు 100 యూనిట్ల ఫ్యూజన్ శక్తి వస్తుంది. కాబట్టి హైడ్రోజన్ బాంబు తయారు చేయాలంటే, హైడ్రోజన్ బాంబు వాడాలంటే పరిమిత స్థాయిలో యురేనియం బాంబు కూడా అందులో అంతర్గతంగా ఉండాలి. తనంతానుగా హైడ్రోజన్ బాంబు రాదు. కానీ ఫిషన్ బాంబుతో పోలిస్తే ఫ్యూజన్ బాంబు చాలా ఎక్కువ శక్తిని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో థర్మోన్యూక్లియర్ డివైస్ అంటారు కదా, అంటే ఏంటి? థర్మోన్యూక్లియర్ డివైస్ అంటే ఈ న్యూట్రాన్స్కి ఉన్న పేర్లు ఉన్నాయండి. కోల్డ్ న్యూట్రాన్సా, లేకపోతే థర్మల్ న్యూట్రాన్సా, లేకపోతే సూపర్ కూల్డ్ న్యూట్రాన్సా, లేకపోతే హై టెంపరేచర్ న్యూట్రాన్స్ అని దాన్ని బట్టి వాటికి న్యూట్రాన్స్కి పేరుంది. అంటే వేడి వస్తువు, చల్లని వస్తువు, ఆ తర్వాత గోరువెచ్చని వస్తువు మనం ఎట్లా అంటామో అలా థర్మల్ న్యూట్రాన్స్ని సాధారణ ఉష్ణోగ్రత దగ్గర కదిలేటువంటి న్యూట్రాన్ని థర్మల్ న్యూట్రాన్స్ అంటుంటారు. అంటే మన మామూలు రోజువారీ ఉష్ణోగ్రత దగ్గర కూడా కదిలే విధంగా న్యూట్రాన్లు తయారు చేసి ఆ న్యూట్రాన్లని మీరు ఒక ఫర్టైల్ మెటీరియల్ లైక్ థోరియము, లైక్ యురేనియం-238 మీద పంపించి మీరు బ్రీడింగ్ చేయగలిగితే అటువంటి ప్రాసెస్ని న్యూక్లియర్ ప్రాసెస్ అంటే ప్రాసెస్. ఓకే, దాని ప్రభావం తేడా ఉంటుందా? ఆ ప్రభావం అనేది మీరు బ్రీడింగ్ జరుగుతుంటుంది కాబట్టి మెల్లమెల్లగా మనకు ఈ ఫిషనబుల్ మెటీరియల్ తయారవుతుంటుంది. అలా తయారీ క్రమంలో కూడా వేడి వస్తుంది. ఆ వేడిని వాడుకున్నట్లయితే అది మీకు థర్మల్ ఎనర్జీ వస్తుంది, పవర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు ఈ ఫిషనబుల్ మెటీరియల్ కూడా తయారవుతుంటుంది. మన ఈ న్యూక్లియర్ రేడియేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ కనుక అది లీక్ అయితే సాధారణంగా రకరకాల ప్రమాదం. లీక్ కావడం కూడా ఒక రకంగా న్యూక్లియర్ అటాక్ జరిగినట్టే మైనర్ స్కేల్లో. సో ఈ న్యూక్లియర్ రేడియేషన్ అంటే ఏంటి? ఈ రేడియేషన్ ఆపటానికి కొన్ని రకాల కెమికల్స్ వాడతారన్నాం. ఈ మధ్య మనం ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా కిరాణా హిల్స్లో పాకిస్తాన్ న్యూక్లియర్ స్థావరాన్ని ఇండియా అటాక్ చేసింది. దానివల్ల న్యూక్లియర్ రేడియేషన్ ఏర్పడింది. ప్రత్యేకంగా ఒక అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్లో బోరాన్ను పంపించారని కూడా విన్నాము. సో న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అంటే ఏంటి, దానివల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి, వాటిని అరికట్టేందుకు వాడే కెమికల్స్ బోరనైనా ఇంకేదైనా ఉన్నాయా? నాగేశ్వర గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు న్యూక్లియర్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంటుందో అక్కడంతా కూడా న్యూక్లియర్ రేడియేషన్ కూడా ఉంటుందండి. ఇంతకుముందు మనం యురేనియం-235 బ్రేక్ అయిపోతే మన బేరియము, క్రిప్టాను 3 న్యూట్రాన్లు వస్తాయి అన్నాం. అది పదార్థికం, అంటే పదార్థాలుగా మాస్ ఉన్నటువంటిది. క్రిప్టాన్ అంటే ఒక పదార్థము, బేరియం అంటే ఒక పదార్థము, న్యూట్రాన్ అంటే ఒక కణం. ఓకే, కానీ వాటితో పాటుగా మనకు కనిపించినటువంటి కొన్ని కణాలు కూడా వస్తాయండి. దాన్ని ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్లు వస్తాయండి. ఫ్రీ ఎలక్ట్రాన్లు అంటే స్వేచ్ఛగా కదిలేటువంటి పిట్టల్లాగా, దోమల్లాగా, పక్షుల్లాగా మొత్తం ఈ వాతావరణంలోకి వెళ్ళేటువంటి ఎలక్ట్రాన్లు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే బీటా రేడియేషన్ అంటారు. బీటా అంటే ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహం. అలాగే స్వేచ్ఛగా
ఈ హీలియం న్యూక్లైడ్కి వస్తాయండి. అండ్ 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు కలిసినటువంటి ఒక మొక్క కూడా బయటకు వస్తుంటుంది. దాన్ని ఆల్ఫా రేడియేషన్ అంటుంటారు. దాంతో పాటుగా కొన్ని కిరణాలు మనం చూస్తున్నటువంటి కిరణాలను కూడా దృశ్యకాంతి అంటుంటారు. ఎరుపు, పసుపు, మన ఈ నారింజ, నీలము, యోధా ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, ఆకుపచ్చ ఇవన్నీ ఉన్నా వీటిని కూడా దృశ్యకాంతి అంటుంటారు. ఆ దృశ్యకాంతి కంటే మరింత పవర్ఫుల్గా ఉండేటువంటి కాంతిని ఏమంటారు? అతిలోహ కాంతి లేదా అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటారు. దానికంటే ఎక్కువ పవర్ఫుల్ రేడియేషన్ ఒకటి ఉంది, దాని ఎక్స్రే అంటారు. మన బొక్కలు పొడి తీయాలన్నా లేకపోతే మన సిటీ స్కాన్ చేయాలన్నా కూడా ఎక్స్రేస్ వాడతారు. అంతకంటే కూడా ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి రేడియేషన్ని ఏమంటారంటే గామా రేడియేషన్ అంటారు. అంటే న్యూక్లియర్ ప్రాసెస్ చాలా పెద్ద అత్యంత తీవ్ర స్థాయిలో జరిగేటువంటి ప్రక్రియలు కాబట్టి ఆ ప్రక్రియలతో పాటుగా ఇలా పెద్ద పెద్ద పరమాణులు అయినటువంటి క్రిప్టాను, బేరియం లాంటివి రావడం కాకుండా చిన్న చిన్న ముక్కలైనటువంటి న్యూట్రాన్లు రావడం కాకుండా ఈ హీలియము రావడాన్ని ఆల్ఫా అంటారు, ఆల్ఫా రేడియేషన్ అంటారు. ఫ్రీ ఎలక్ట్రాన్లని బీటా రేడియేషన్ అంటారు. ఇవన్నీ ప్రకృతిలో కలిసి వాటితో పాటుగా ఈ కిరణాలు గామా రేడియేషన్ కూడా వస్తాయండి. ఈ గామా రేడియేషన్ చాలా చాలా డేంజరు. కాబట్టి న్యూక్లియర్ ప్రాసెస్ జరిగే క్రమంలో ఈ బీటా రేడియేషన్ అంటే ఎలక్ట్రాన్లు వెళ్ళి మన కెమికల్ రియాక్షన్ జరుగుతాయి బాడీలో. ఈ గామా వెళ్ళి క్యాన్సర్ చేసుకొస్తుంది, ఆల్ఫా వెళ్ళి చాలా చాలా దారుణం కలిగిస్తుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఉంటాయండి. అదే న్యూక్లియర్ స్టేషన్స్లో పవర్ స్టేషన్ ఏం చేస్తారంటే అవన్నీ కూడా మూత వేసేసి ఒక పెద్ద కంచెలా కట్టేస్తారు. దానికి సీసం వాడతారండి. సీసానికి ఒక మంచి బుద్ధి ఉంది. సీసం మనకు అది లీస్ట్ అంటే అన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్ లాస్ట్ కు మార్పు చెందుతూ సీసంగా సీసం మార్పు సీసంతో కలిమినేట్ అవుతుంది, దానికి మోక్షం అన్నట్టు. దాని మోక్షం అది ప్లంబం చదివాను దానికి పీబీ ప్లంబం అని లెడ్గా కరెక్ట్. పీబీ రావడానికి కారణం అదే. మన లెడ్ అంటే ఎల్లని రావాలి కదా, కానీ పీబీ ప్లంబం కాబట్టి పీబీ అని వచ్చింది. అక్కడ దానికి ఏంటంటే పీబీకి ఉన్న లక్షణం ఏంటంటే సీసానికి ఏమైనా వచ్చినా కూడా స్వాహా చేస్తుంది బయటకు పోనకుండా. సో తద్వారా మనకు ఆ కహవరం, ఆ మొత్తం గుహలాగా మీ కాంపౌండ్ వాళ్ళలాగా గేటెడ్ కమ్యూనిటీ లాగా ఆ సీసం గేటెడ్ ఉండడం వల్ల అవి రేడియేషన్ బయటకు పోకుండా ఉంటుంది. ఈ చెర్నోబిల్ ఇలా రేడియేషన్ బయటకు వచ్చినప్పుడు దాన్ని ఆపడానికి వాడే మెటీరియల్స్ ఏంటి? ఇప్పుడు బోరాన్ అని చదివాము. బోరాన్ అంటే బోరాన్ కొంచెం కాస్ట్లీ కాబట్టి ఎక్కువ సీసాన్ని వాడతారు. బోరాన్ సాలిడ్ బోరాన్ను వాడినట్లయితే ఈ న్యూట్రాన్ని వచ్చే న్యూట్రాన్ని అది తీసేసుకుంటుంది. తద్వారా చైన్ రియాక్షన్ కంట్రోల్ అవుతుంది. అదే అని ఇప్పటి వరకు మనము అణుశాస్త్ర విజ్ఞానంలో ఉన్న వినాశకర ప్రభావాలు చర్చించాం, న్యూక్లియర్ పవర్ చర్చించాం. కానీ మెడిసిన్లో వాడతారు న్యూక్లియర్ ఐసోటోప్స్ అని చిన్నప్పుడు కెమిస్ట్రీలో చదివాం. ఇప్పుడు ఈవెన్ మనకు న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ NMR అని ఈవెన్ ఈ వైద్య శాస్త్రంలో వాడతారు. ఈవెన్ నదుల క్లీనింగ్లో కూడా న్యూక్లియర్ సైన్స్ వాడతారు. ఈ అణుశాస్త్ర విజ్ఞానం శాంతియుతమైన ప్రయోజనాల్లో ఎన్ని రకాలుగా వాడతారండి? న్యూక్లియర్ ఐసోటోప్స్ మెడిసిన్లో వాడడం ఏంటి? ఈ నార్మల్ ఇతరత్ర ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు కృత్రిమ రేడియోధార్మిక లక్షణాలు ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ని మెడిసిన్లో వాడతారండి. ఉదాహరణకు కోబాల్ట్ అనేది ఒకటి ఉంది. కోబాల్ట్ నార్మల్గా దొరుకుతుంటుంది, కానీ దాని మీద మీరు న్యూట్రాన్ని బంబార్డ్ చేసినట్లయితే మామూలు కోబాల్ట్ తీసుకొని దాని మీద ఆర్టిఫిషియల్గా న్యూట్రాన్స్ను పంపించేసి దాడి చేసినట్లయితే అది రేడియో యాక్టివ్ కోబాల్ట్గా మారిపోతుంటుంది. ఆ కోబాల్ట్ని మీరు రక్తంలో పంపిస్తే రక్తం అంతా కూడా శరీరం అంతా పాకిపోతుంది కాబట్టి అన్ని భాగాల్లో అది విస్తరిస్తుంది కాబట్టి అప్పుడు ఒక ఫోటో తీయచ్చు. ఎందుకంటే ఆ కోబాల్ట్కి రేడియోధార్మిక లక్షణం ఉంది కాబట్టి ఒక రేడియేషన్ ఇస్తుంటుంది కాబట్టి ఆ రేడియేషన్ బొమ్మ వస్తుంది. మొత్తం అంతా కూడా ఆ మనిషి లోపల ఎక్కడ క్లాటింగ్ ఉంది, ఎక్కడ ఏదన్నా ఇంపిడిమెంట్స్ ఉన్నాయి, ఎక్కడ ఇది అవరోధం జరిగింది, గుండె దగ్గర జరిగిందా, మెదడులో జరిగిందా, మెదడులో క్లాటింగ్స్ ఉన్నాయా, ఇవి కనుక్కోవడం కోసంగా ఇలా కోబాల్టుని వాడుతుంటుంటారు. అలాగే క్యాన్సర్ కనుక్కోవడం కోసం కూడా వాడుతుంటారు. క్యాన్సర్ అంటేనే ఒక ముద్దలాగా కణితి సమ్ కైండ్ ఆఫ్ దాని ఏమంటారంటే క్లాటింగ్ లాగా వస్తుందండి. అక్కడ వేరే తీరుగా ఆ బొమ్మ కనిపిస్తుంది. సో అలా వాడచ్చు. అది ఎంత మోతాదులో వాడతామంటే చాలా పరిమిత మోతాదులో, అది మనకు డేంజర్ కాదు, వాటి వల్ల పెద్ద రేడియేషన్ ఎఫెక్ట్ ఏం లేదు అన్నంత మోతాదులో మాత్రమే, చాలా చాలా డైల్యూట్ కండిషన్లో మాత్రమే దాన్ని వాడతారు. మళ్ళీ మీరు MRI అన్నారు, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అనేది. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అనేది న్యూక్లియర్ ప్రాసెస్ కాదండి. అంటే న్యూక్లియస్లో ఉన్నటువంటి
ఒక ధర్మం, దానికి ఒక స్పిన్ అనే ఒక లక్షణం ఉంటుంది. ఆ ధర్మము రసాయనిక ప్రక్రియ ద్వారా, అంటే రసాయనిక ప్రక్రియ అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్లు. ఈ ఎలక్ట్రాన్ల యొక్క మేఘాల ద్వారా ఆ న్యూక్లియస్ ఉన్నటువంటి చర్య, అంటే న్యూక్లియస్కి ఒక స్పిన్ అని ఉంటుంది. ఆ స్పిన్ మార్పులు ఎలా ఉన్నాయో తెలియజేసేటువంటి క్రమాన్నే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటారు. దాన్ని ఎన్ఎంఆర్ అని న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అంటారు, ఎన్ఎంఆర్ అంటారు. ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అని కూడా ఉంటారు. ఈ ప్రక్రియను వాడుతూ మన శరీరం లోపల ఎక్కడైనా సరే ఎక్కడైనా మళ్ళీ చెప్పినట్టుగానే బొమ్మలు తీయడాన్ని ఎంఆర్ఐ అంటారు. సో ఎంఆర్ఐలో దెర్ ఇస్ నో న్యూక్లియర్ ప్రాసెస్, ది కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ న్యూక్లియర్ స్పిన్ ని వాడడం. అంటే ఒక మాటలో ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. మళ్ళీ ఇది ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ప్రోటాన్లలో, ముఖ్యంగా హైడ్రోజన్, మన నీళ్ళు ఉంటాయి కదండి, మన శరీరం అంతా 70% నీళ్ళే. ఈ 70% నీళ్ళ లోపల ప్రతి నీటి అణువు లోపల 2 ప్రోటాన్లు ఉంటాయి. ఆ 2 ప్రోటాన్లకి స్పిన్ ఉంటుంది, అంటే మ్యాగ్నెటిక్ స్పిన్ ఉంటుంది. దాన్ని ఆ మ్యాగ్నెటిక్ స్పిన్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ స్పిన్ పైన మళ్ళీ మీరు మ్యాగ్నెట్ ఆపాదిస్తారు, మ్యాగ్నెట్ మీరు ఫీల్డ్ క్రియేట్ చేస్తారు. ఆ ఎంఆర్ఐ లోపల గుండ్రంగా పెద్దగా ఉంటుంది సారా, ఒక పెద్ద తొట్టిలాగా ఉంటుంది, గుహలాగా ఉంటుంది. ఆ గుహ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నట్టు. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల మన శరీరం వెళ్ళినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి, మన దేహంలో ఉన్నటువంటి నీళ్ళ లోపల ఉన్నటువంటి, ఆ నీళ్ళ లోపల ఉన్నటువంటి అణువుల లోపల ఉన్నటువంటి హైడ్రోజన్లు ఎలా మార్పు చెందుతాయి దాన్ని బట్టి గుమ్మదిస్తే అది ఎంఆర్ఐ ఇమేజ్. దెర్ ఇస్ నో న్యూక్లియర్ ప్రాసెస్. సో ఒక మాటలో చెప్పాలంటే సైన్స్ ఎంత అద్భుతమో ఆలోచించాలి. దాన్ని సరిగా వాడుకుంటే మానవ కళ్యాణానికి, తప్పగా వాడుకుంటే మానవ వినాశానికి. అందుకే సైన్స్ను మనం అందరం, మీరైనా నేనైనా చెప్పే సైన్స్ను సైంటిస్టులే కాదు, సైన్స్ను సొసైటీ కంట్రోల్ చేయాలి. ప్రాపర్గా సోషల్ అండ్ ఎకనామిక్ ఫోర్సెస్ సైన్స్ను ఎలా కంట్రోల్ చేస్తారన్న దాన్ని బట్టి సైన్స్ యూజెస్ ఉంటాయి. ఒక ప్రమాదకరమైన పొలిటికల్ ఫోర్సెస్ సైన్స్ని కంట్రోల్ చేస్తే అది న్యూక్లియర్ బాంబులుగా మారుతాయి. ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ ఫోర్సెస్ కంట్రోల్ చేస్తే న్యూక్లియర్ పవర్గా మారుతాయి, లేదా న్యూక్లియర్ ఐసోటోప్స్గా మెడిసిన్లో వాడతాం. సో అల్టిమేట్లీ సైన్స్ డజంట్ ఆపరేట్ ఇన్ ఏ సోషల్ అండ్ పొలిటికల్ వ్యాక్యూమ్. సైన్స్ ఆపరేట్స్ ఇన్ ఏ సోషల్ అండ్ పొలిటికల్ వ్యాక్యూమ్ కనుక సైన్స్కి ఆ సోషల్ పొలిటికల్ వ్యాక్యూమ్ కూడా మనం ఆలోచించాలి. అన్ఫార్చునేట్లీ చాలామంది శాస్త్రవేత్తలు సైన్స్ మాత్రమే ఆలోచిస్తారు, సైన్స్ చుట్టూ ఆపరేట్ అయ్యే సోషల్ సైన్సెస్ని ఆపరేట్ కారు. అందువల్ల మీకు నాకు ఆ కామనాలిటీ ఏంటంటే we don't just look at science, we look at the social and economic and political forces that operate science. సో అందువల్ల ఇంత వివరంగా మాట్లాడుకోగలిగాను. నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుదామనుకుంటున్నాను నాగేశ్వర గారు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క చర్చ హిరోషిమా బాంబింగు, తర్వాత నాగసాకి మీద బాంబింగు సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా విజ్ఞాన శాస్త్రం యొక్క అనువర్తనాలు, అప్లికేషన్స్ అనేటువంటివి ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక వ్యవహారాలను బట్టి ఉంటాయనేది, అలాగే అంతర్జాతీయ సంబంధ బాంధవ్యాలను బట్టి ఉంటాయని చెప్పేసి ఉన్నారు. కాబట్టి ఒక న్యూక్లియర్ సైన్స్ని జనం యొక్క సంక్షేమాల కోసం, ప్రజా సంక్షేమం కోసం వాడుకోవాలా, లేదా ఒక జీనోసైడ్ ప్రజా వినాశనం కోసం వాడుకోవాలా అనేటువంటిది అది సైన్స్కు ఉన్నటువంటి తత్వం కాదు. అది సైన్స్ వాడేవాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వ్యవహారం అది. కాబట్టి ఇప్పుడు మనం సాధారణంగా ఉంటున్నటువంటి ఏంటి, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది ఒకటి. అలాగే 1945లో ఆగస్టు 6వ తారీఖు నాడు హిరోషిమా మీద బాంబు వేశారు. తర్వాత అట్లాగే ఆగస్టు 9 నాడు నాగసాకి మీద బాంబు వేశారు. ఈ 2 బాంబు దాడుల్లో సుమారుగా 2 లక్షల మంది వితిన్ 1 మంత్ చనిపోయారు. వేసిన రోజే సుమారుగా 1.5 లక్షల మంది చనిపోయారు, అమాయకులు ఎక్కువ మంది చనిపోయారు. ఆ తర్వాత కాలక్రమేణా కొన్ని ఈవెన్ దశాబ్దాల తరబడి కూడా ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కూడా చాలామంది మరణం పాలయ్యారు, వ్యాధిగ్రస్తులు అయ్యారని చెప్పేసి మనం ఉంటుంటాం కదా. ఇప్పుడు మీరు నాకు 2 విషయాలు చెప్పితే ఈ చర్చకి సంపూర్ణత వస్తుందని అనుకుంటున్నాను. ఒకటేంటంటే 1945లో ఈ అణుదాడి జపాను మీద వేయాల్సినటువంటి దశ అప్పుడు నిజంగా ఉందని భావిస్తారా? మీరు చాలా రాజకీయ విశ్లేషణ
చాలా బాగా చేస్తుంటారు. మీరు పాపులారిటీ కావడానికి కూడా అప్పటికప్పుడు ఎవరో విశదీకరించలేంత సునిశ్చితంగా మీరు విశదీకరిస్తారు కాబట్టి మీరు బాగా పాపులర్ అయ్యారు. మరి ఈ విషయంలో కూడా మీ యొక్క అభిప్రాయం ఏంటి? రెండోది ఏంటంటే ఈ నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది ఆపరేట్ అవుతుందా, దాని వెనుకున్నటువంటి నేపథ్యం ఏంటి, ఇది కూడా చెప్పండి నాగేశ్వర గారు. సో రామచంద్ర గారు, మీరు అడిగిన దానికి మొదటి దానికి ఆన్సర్ ఏంటంటే, వాస్తవంగా హిస్టరీ చదివితే మనకు అర్థమయ్యేది జపాన్ లొంగ తీసుకోవటానికి అమెరికా అణుబాంబు వాడారని ఒక ప్రాపగండా, కానీ రియాలిటీ కాదు. అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధము చివరి దశకు వచ్చింది. సో అణుబాంబు వాడింది వార్ వెపన్గా కాదు, పోస్ట్ వార్ వెపన్గా అమెరికా వాడింది. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగ తీసుకోవడానికి కాకుండా రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచంలో పోస్ట్ సెకండ్ వరల్డ్లో తనకు తిరుగులేదు తన మిలిటరీ సుప్రమసీకి అనే ఒక ఇంపీరియల్ మెసేజ్ ఇవ్వటానికి అమెరికా ఈ బాంబు వాడింది. అందువల్ల న్యూక్లియర్ వెపన్ వాడడంలోనే ఒక సుప్రిమసిస్ట్, ఒక సామ్రాజ్యవాద ఆకాంక్ష అందులో ఉంది. ఇక ఆ తర్వాత కూడా ఈ అణుబాంబుల్ని తమ చేతుల్లోనే పెట్టుకోవాలి, ఇతరులకు ఉండకూడదని. ఇక్కడ మీరు అన్నట్లు మనం న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్, న్యూక్లియర్ డిజార్మమెంట్ అంటాం. న్యూక్లియర్ డిజార్మమెంట్ అంటే నిరాయుధీకరణ, అంటే ప్రపంచంలో ఎక్కడా అణుబాంబులు ఉండద్దు. భూమిపైన ఎక్కడ అణుబాయుధాలున్నా అది మానవాళికి ప్రమాదకరం అనేది డిజార్మమెంట్ కాదు. మా దగ్గర ఉంటే ప్రమాదకరం కాదు, ఇతరులకు వ్యాప్తి చెందకూడదు అనేది నాన్ ప్రొలిఫరేషన్. అంటే నాన్ ప్రొలిఫరేషన్ థియరీ ఏంటి అంటే అమెరికా, చైనా, రష్యా, యూకే, ఫ్రాన్స్, ఈ 5 దేశాలు న్యూక్లియర్ పవర్స్. అంటే ఈ 5 దేశాలు మా దగ్గర మాత్రమే అణ్వాయుధాలు ఉండాలి, ఇతరుల దగ్గర ఉంటే ప్రమాదకరం అంటారు. సో దాన్నే నాన్ ప్రొలిఫరేషన్ అంటే అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించాలి అంటారు. అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించడం అవసరమే, కానీ అది నిరాయుధీకరణ కానప్పుడు ఏమవుతుందంటే కొద్దిమంది చేతుల్లో అది ఆధిపత్యంగా మారుతుంది, ఒక రకంగా న్యూక్లియర్ అపార్థీడ్ అవుతుంది. అందుకే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీపై ఇండియా సైన్ చేయలే. అంటే కారణం మన అణ్వాయుధాలు వాడాలని కాదు, అణ్వాయుధాలు వ్యాప్తి చేయాలని కాదు. ఈ న్యూక్లియర్ అపార్థీడ్ అణుజాతి వివక్షను భారతదేశం వ్యతిరేకించింది. అలాగే ఇప్పుడు సిటీబీటీ కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం. ఇదేంటి అంటే న్యూక్లియర్ టెస్టులు జరపరు, కానీ కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా, ల్యాబొరేటరీ టెస్ట్ల ద్వారా మరింత ఆధునికమైన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంటారు. అది కూడా ఒక రకంగా న్యూక్లియర్ అపార్థీడ్కే దారితీస్తుంది. అలాగే ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ, FMCT అంటారు. అంటే అణువిచ్ఛిత్తి పదార్థాలు, ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నామే, ఆ రేడియో యాక్టివ్ ఆ న్యూక్లియర్ మెటీరియల్స్ ఇంకెవరికి ఉండకూడదు, కానీ మా దగ్గర మాత్రం ఉండొచ్చు అంటారు. సో ఈ NPT కానీ, CTBT కానీ, FMCT కానీ నిజంగా ప్రపంచానికి అణుప్రమాదాన్ని తొలగించవు. అవి కేవలం ప్రపంచంలో న్యూక్లియర్ హ్యావ్స్, న్యూక్లియర్ హ్యావ్ నాట్స్గా, అంటే అణ్వాయుధాలు ఉన్న దేశాలు, అణ్వాయుధాలు లేని దేశాలు అనే ఒక వివక్షపూరితమైన అంతర్జాతీయ అణు వ్యవస్థ, ఒక డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ వరల్డ్ ఆర్డర్కు కారణమవుతాయన్నది మన వాదన. అందుకే భారతదేశం లాంటి దేశాలు చెప్పేది మేము న్యూక్లియర్ డిటరెన్స్, మేము అణ్వాయుధాలు వాడము, అణ్వాయుధాలు వ్యాప్తి చేయము, కానీ మా దేశ భద్రతకు అవసరమైనప్పుడు ఉపయోగించుకునే స్వేచ్ఛను వదులుకోము అంటారు. అంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉండడం ద్వారా ఇతరులు మా పైన దాడి చేయరు అన్నది న్యూక్లియర్ డిటరెన్స్ యొక్క థియరీ. అల్టిమేట్గా ప్రపంచం క్షేమంగా ఉండాలి అంటే భూమిపైన అణ్వాయుధాలు ఎక్కడా ఉండకూడదు. కొద్దిమంది చేతిలో ఉన్న అది అనివార్యంగా ప్రమాదకరంగానే మారుతాయి. ఇప్పుడు మనము మీరైనా నేనైనా దేశభక్తి ఉన్నవాళ్ళము, అలాగే అట్ ద సేమ్ టైం శాంతి కాముకులము. ఇప్పుడు పోఖ్రాన్ 1, పోఖ్రాన్ 2లో కూడా మన దేశం కూడా అణు పరీక్షలు చేసింది. వాటికి మనం వ్యతిరేకం కాదు, కానీ అట్ ద సేమ్ టైం మనమేమి చెప్పాము, వి విల్ నాట్ బి ది ఫస్ట్ స్ట్రైకర్స్ అని అన్నాం. న్యూక్లియర్ డిటరెన్స్ లో భాగంగా భావించవచ్చా? అంటే భాగమే. న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ అంటే మేము ముందుగా అణ్వాయుధాలు వాడము, అందులో ముఖ్యమైనది అణ్వాయుధాలు లేని దేశం పైన అసలే వాడము. సో న్యూక్లియర్ అణ్వాయుధాలు లేని దేశం పైన వాడడం అనేది న్యూక్లియర్ బుల్లింగ్ అది. సో అణ్వాయుధాలు ఉన్నా కూడా మేము ముందుగా వాడము అని. కానీ ప్రపంచంలో ఈ కాన్సెప్ట్ మారిపోతున్నాయి. అంటే మనం ముందు వాడము, కానీ మన శత్రువు ముందు వాడితే ఎట్లా అని. సో అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ను రివైవ్ చేస్తామంటున్నారు. ఫండమెంటల్గా న్యూక్లియర్ వెపన్ ఈజ్ నాట్ ఎ వార్ వెపన్, యుద్ధంలో వాడరు, ఇట్ ఈజ్ ఏ డిటరెన్స్ వెపన్. అయితే ఈ మధ్యకాలంలో డర్టీ బాంబ్ అని వస్తుంది, టాక్టికల్
వెపన్ అంటే ఒక బ్రిగేడియర్ స్థాయిలో కూడా యుద్ధ భూమిలో పరిమితమైన ప్రభావాన్ని చూపగలిగే న్యూక్లియర్ డివైసెస్ కూడా తయారవుతున్నాయి. వాటి డర్టీ బాంబ్స్ అంటారు. సో అవి అంతే మనం ఇంతదాకా మాట్లాడుకున్న తీవ్రమైన బాంబులు కావు, కానీ దే కెన్ ఆల్సో క్రియేట్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. ఆ బ్యాటిల్ ఫీల్డ్ వెపన్స్ అంటారు. సో వాటి ఆ యుద్ధ భూమిలో వాడేటువంటి ఆయుధాలు. సో అందువల్ల న్యూక్లియర్ వెపన్ మనం హిరోషిమా నాగసాకిలో వాడిన బాంబులతో పోలిస్తే ఇలా ప్రపంచాన్ని వేల రేట్లు అంతకన్నా ఎక్కువ వినాశనం చేయగలిగే బాంబులు ప్రపంచంలో ఉన్నాయి. అందులో చాలా బాధ్యతారహితమైన దేశాల చేతుల్లోకి కూడా ఈ అణ్వాయుధాలు వెళ్తున్నాయి. అందువల్ల అణ్వాయుధాల ఆధిపత్యాన్ని మనం వ్యతిరేకించాలి. అణ్వాయుధాలను లేని ప్రపంచం వైపుగా అడుగులు వేయాలి. అందుకే వరల్డ్ పీస్ మూమెంట్ కానీ ప్రపంచ శాంతి కోరుకునే వారు ఎవరైనా సంపూర్ణ నిరాయుధీకరణ కోరుకుంటారు తప్ప కేవలం అణ్వస్త్ర వ్యాప్తి మాత్రమే కోరుకోం. సో థ్యాంక్ యూ రామచంద్ర గారు. చాలా ధన్యవాదాలు నాగేశ్వర గారు. చాలా మంచి విషయాలు చెప్పారు.